సో శుభోదయం సుబ్బారావు గారు, అసలు మీ క్యారెక్టర్ అయితే అలా ఓకే సైలెంట్ గా ఉన్నారు, ఏం చేయట్లేదు అనుకునే లోపే దట్ ఇంపాక్ట్ వాజ్ వెరీ గ్రేట్ అండి. హౌ ఇస్ ద రెస్పాన్స్? ప్రతి ఒక్కరు ప్రతి ఆడియన్ ఓన్ చేసుకున్నారు కంటే. మీద వాలి వెలుగునం కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమ. ఇది మన ఒక పర్సన్ అయితే వాజ్ లిటరల్లీ ఆస్కింగ్ మై నెంబర్. ఓకే సార్ నెంబర్ ఇవ్వండి, సార్ నెంబర్ ఇవ్వండి సార్ మీద మాది. ఇందుకే ఐ మీన్ దీంట్లో చాట్ చేస్తున్నా కదా, చెప్పింది ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టాడు. నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ జెన్యూన్ కేస్ అండ్ ఐ షేర్ మై కాంటాక్ట్. నేను లిటరల్ ఆ రోజు ఏడు పండి లిటరల్ అంత సివియర్గా అతను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. సార్ ఇది సార్ నా ప్రాబ్లం, ఇది సార్ నా ప్రాబ్లం. ఆబ్వియస్లీ ఇక్కడ సిమ్ కళ్ళ కట్టినట్టు అక్కడ ఆన్ స్క్రీన్ రోషన్ పడిన కష్టాలని ఇంకా దారుణంగా నేను అనుభవించాడు. ఈ శివాజీ గారి కాలు మీద పడేది నేను ఫస్ట్ డే వన్ ఫస్ట్ చేసింది అదే. ఏమీ తెలియదు, కౌంటర్ ఆర్టిస్ట్ ఎవరో తెలియదు, ప్రభావతి గారు అసలు నా వైఫ్ అనే తెలియదు. నాని గారితో అసోసియేషన్ దసరాలో కూడా చేశారు మీరు. దసరా కూడా అది టఫ్ సీన్ డే వన్. అది కూడా ఆయన్ని పోలీస్ స్టేషన్ లో కొట్టేది. అసలైన పీక్ సీన్ ఏంటంటే ఆయన లిటరల్లీ హ్యాంగ్ చేసి కొట్టడం వితౌట్ ఎనీ షర్ట్. చిన్న ఒక జస్ట్ ఒక బాక్సర్ లాగా ఒక చిన్న షార్ట్ ఉంటుంది అంతే. అది మీకు ఏంటంటే నార్మల్గానే కష్టం. మీకు వెట్ బాడీ నైట్ పీక్ వింటర్స్లో చేసాం అది. అండ్ హ్యాంగ్ చేసి ఉంటుంది, రివర్స్ హ్యాంగ్లో ఉంటుంది. సో చాలా టఫెస్ట్ జాబ్ అది. ఆయన అసలు అంటే లైక్ అంతా అయిపోయిన తర్వాత ప్రీమియర్స్ వేసినప్పుడు ఒక పర్సన్ అలా నుంచుని ఉన్నారు దూరంగా. ఎవరా అని చూస్తే కార్నర్ ఆఫ్ ద థియేటర్ నానిగారు. మొత్తం 2.5 hours ఏఎంబీలు అలా నుంచొని చూసారు. మధ్య మధ్యలో దీప్తి గల్లే వెళ్ళి కూర్చోమంటే అలా లేదు. అసలు ఒక ప్రొడ్యూసర్కి ఒక ప్రెజెంటర్కి ఆ అవసరం నెసెసిటీ లేదు. కరెంట్ సినారియోలో బెట్టింగ్ యాప్స్ గురించి చాలా నడుస్తుంది ఇండస్ట్రీలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్. టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఒక ఆఫర్ వచ్చింది. నాకు వచ్చింది. సో ఇనిషియల్ బికాస్ నాకు తెలుసు బెట్టింగ్, నేను వీటి రిలేటెడ్ ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి ఐ నో ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ థింగ్స్. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను లుంబిని బూచలా. సో థియేటర్కి వెళ్ళి మనం మూవీ చూస్తాం, కానీ ఆ మూవీని మనతో పాటు తీసుకెళ్ళాలి అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ ఉండాలి కదా. సో March 14th కోర్ట్ అనే మూవీ రిలీజ్ అయింది, స్టేట్ వర్సెస్ నోబడీ. సో సూపర్ సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో అయితే ఇంకా రన్ అవుతుంది. అండ్ చాలా మంది ఈ మూవీ గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ ప్లే చేసిన పర్సన్ ఇవాళ మన గెస్ట్ అనమాట, శుభోదయం సుబ్బారావు గారు. చాలా మూవీస్ లో మనం చూసే ఉన్నాము, లైక్ భరత్ అనే నేనులో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు. సో ఆ పేరునే ఆయన అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. సో ఆయన నేమ్ వచ్చేసి రాజశేఖర్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. అండ్ మూవీకి సంబంధించిన విశేషాల గురించి లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. యా ఓకే. సో శుభోదయం సుబ్బారావు గారు, అసలు మీ క్యారెక్టర్ అయితే అలా ఓకే సైలెంట్ గా ఉన్నారు, ఏం చేయట్లేదు అనుకునే లోపే దట్ ఇంపాక్ట్ వాజ్ వెరీ గ్రేట్ అండి. హౌ ఇస్ ద రెస్పాన్స్? రెస్పాన్స్ అంటే ప్రాజెక్ట్ వైజ్ చూస్తున్నారు ఆల్రెడీ. ఐ మీన్ 1 week అయింది, లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ కీపింగ్ అసైడ్ ద కలెక్షన్స్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద కలెక్షన్స్. ఐ మీన్ 40 crores వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఆడియన్ ఓన్ చేసుకున్నారు కంటెంట్. ద సినిమాని, నా సినిమా నేను చూడాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ద మెయిన్ రీజన్ బిహైండ్ దాట్ ఈస్ ప్రతి ఒక్కరు, నేను ప్రీ రిలీజ్ కూడా చెప్పా, ప్రతి క్యారెక్టరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది. అది మీకు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ నార్మల్ లైక్ మనకి పోస్టర్లో కనబడే క్యారెక్టర్స్ అంటే మీకు బేసికల్లీ 9 characters కనబడుతున్నాయి. కోర్టుకు సంబంధించి 3, అబ్బాయి ఫ్యామిలీ, అమ్మాయి ఫ్యామిలీ. కోర్టుకు సంబంధించి దర్శి గారు, హర్షవర్ధన్ గారు, సాయి కుమార్ గారు అంటే అడ్వకేట్స్. అలాగే అమ్మాయి ఫ్యామిలీలో అమ్మాయి శ్రీదేవి, రోహిణి గారు, మన మంగపతి శివాజీ గారు. అండ్ మా అబ్బాయి ఫ్యామిలీలో రోషన్, నేను, ప్రభావతి గారు. సో ఈ 3 మీద అంటే వీళ్ళు 3 డ్రైవ్ చేస్తున్నారు స్టోరీ అని. అంటే దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఈ 3 డ్రైవ్ చేస్తారు, కానీ బిహైండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫ్రెండ్ క్యారెక్టర్ రఘు కానీ అలా లైక్ వాట్ నాట్ ఎవ్రీథింగ్, జడ్జ్ శ్రీనివాస్ గారు చేసిన క్యారెక్టర్ కానీ అలా మొత్తం అక్రాస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ 9 కొద్దిగా లైక్ కంప్లీట్లీ క్లోజ్ విత్ ద స్టోరీ. అండ్ సినిమాలో ఏదో క్యారెక్టర్ ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రామినెన్స్ అండ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. చాలా క్యారెక్టర్ డ్రివెన్ కూడా అనిపిస్తుంది. ఆబ్వియస్ ఇట్స్ క్యారెక్టర్ డ్రివెన్, అందుకే అంత కనెక్ట్ అయ్యారు. మీకు కథకు తగ్గట్టుగా సపోర్ట్ చేసి కథని కన్వే చేయగలిగే క్యారెక్టర్స్
అంత పెర్ఫెక్ట్ కాస్టింగ్ జరిగింది, ఆర్టిస్టులు కూడా అంత పెర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేశారు. Yeah. అండ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ మేకింగ్, డైరెక్టర్ గారు మేకింగ్ బట్టి ఆర్టిస్టులు కూడా పెర్ఫామ్ చేస్తారు. ఆయన కీపింగ్ ఏ సైడ్ దట్ హీస్ అన్ డెబ్యూటెంట్, ఎక్కడ మాకు అసలు ఒక డెబ్యూ డైరెక్టర్ అన్నది ఫీలింగ్ కలగకుండా Okay. ఆయనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ ఆయన తెచ్చుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, కంప్లీట్ డీటెయిలింగ్. అంటే నేను చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్తో వర్క్ చేశాను, బట్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. Okay. అంత పెర్ఫెక్ట్గా చేయడంతో పాటు దాని తగ్గ ఇప్పుడు వి ఎక్స్ప్రెస్ వి యుమోట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్. అది మీకు ఇన్ ద సెన్స్ ఒక ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అని అంటే దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది మధ్యలో, దట్ ఈస్ నథింగ్ బట్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. Yeah. సో ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంది, దానికి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడింది కాబట్టి Everything Vijay was garu- on point. ఆన్ పాయింట్ True. కరెక్ట్గా లైక్ బుల్స్ ఐ లాగా తగిలింది ఆడియన్కి వెళ్ళి ప్రతి ఒక్కరు పెర్ఫార్మెన్స్. Okay. సో అందుకు బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ నాకు పర్సనల్ గణపతి క్యారెక్టర్కి యాజ్ ఆల్రెడీ స్టేట్ రెస్పాన్స్ అండ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నాకు ఐఎమ్ గెటింగ్ ఫ్లడ్డింగ్ అనమాట మెసేజెస్ సోషల్ మీడియాలో. Okay. సో యూజువల్లీ వీ లాక్ అనమాట, అంటే మెసేజ్ రాకుండా ఒక రిస్ట్రిక్ట్ చేస్తాం, బట్ ఆబ్వియస్లీ వీ వాంట్ టు నో ద ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే వీ కెప్ట్ ఇట్ ఓపెన్ అనమాట. సో చాలా మంది అండి, ఎనార్మస్, అంటే వీ కాంట్ టెల్ ద నెంబర్, వీ కాంట్ క్వాంటిఫై. Okay. అంతమంది రియాక్ట్ అవుతున్నారు. దెర్ ఆర్ పీపుల్, పిల్లలైతే మేము చిల్డ్రన్ అయితే మా నాన్నగారిని చూసుకున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది పేరెంట్స్, సార్ నా అలాగే ఉన్నారని మీరు, నేను అలాగే నా ప్రాబ్లం ఇది, అలాగే పిల్లలైతే మా ప్రాబ్లం ఇది సార్, ఇలా సార్. అంటే మెజారిటీ నేను చూసిన వాటిలో మెజారిటీ ఆఫ్ అందరూ క్లెయిమ్ చేసేది ఏంటంటే మేము ఇన్నోసెంట్ అండి, కానీ ఇదేదో కొత్తగా పాక్స్ అని చెప్పి మా మీద ఈ పర్టికులర్ యాక్ట్ అనేది మా మీద రిప్లేస్ చేశారు అని చెప్పని. వీ డోంట్ నో, సి హానెస్ట్లీ వీ డోంట్ నో హూ దోస్ పీపుల్ ఆర్, జస్ట్ నార్మల్ ఆడియన్స్. దట్ మైట్ బి ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పి, ఇప్పుడు నాకు అబద్ధం చెప్పడం వల్ల ఏముంటుంది, వాళ్ళకి ఏం బెనిఫిట్ జరగదు. ఏమైనా అబద్ధంగా ఏమైనా చెప్తే కోర్టులో ఏమైనా చెప్పాలి తప్పితే, కోర్టులో ఏమైనా చెప్పుకున్నా దాన్ని బట్టి ఏమైనా రెస్పాన్స్ ఉంటుంది. నాకు చెప్పడం వల్ల సో డెఫినెట్లీ ఐఎమ్ బిలీవింగ్ ఇట్స్ ట్రూ. మెజారిటీ వచ్చి మిస్యూజ్ ఆఫ్ పాక్సో కేసు కింద కనబడేది. ఏం చేయ అంటే మేబీ అంత ఇంటెన్సిటీ లేకపోయినా, పాక్సోని అట్రాక్ట్ చేసే అంత ఇన్సిడెంట్ జరగకపోయినా దాని మీద లైక్ అండ్ పాక్సో యాక్ట్ దాని వాళ్ళ మీద యూటిలైజ్ చేయడం అనేది జరిగింది అనమాట. చాలా కేసెస్ క్లోజ్ అయినాయి, చాలా కాంప్రమైజ్ అయిపోయి ఇచ్చేశారు. అండ్ ఇంకా చాలా రన్నింగ్ లైవ్లో ఉన్నాయి, బోత్ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇది కానీ. అండ్ వన్ ఇన్సిడెంట్, ఇది మన ఒక పర్సన్ అయితే వాజ్ లిటరలీ ఆస్కింగ్ మై నెంబర్, సార్ నెంబర్ ఇవ్వండి సార్, నెంబర్ ఇవ్వండి సార్, మీద మాది ఇందుకే దీంట్లో చాట్ చేస్తున్నా కదా చెప్పండి, ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టాడు. నాకు ఐ ఫెల్ట్ ఇట్స్ జెన్యూన్ కేస్ అండ్ ఐ షేర్డ్ మై కాంటాక్ట్. నేను లిటరల్ ఆ రోజు ఏడుపండి, లిటరల్ అంత సివియర్గా అతను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు. సార్ ఇది సార్ నా ప్రాబ్లం, ఇది సార్ నా ప్రాబ్లం, ఇలా ఉంది ఇలా ఉంది. ఆబ్వియస్లీ ఇక్కడ కళ్ళ కట్టినట్టు అక్కడ ఆన్ స్క్రీన్ రోషన్ పడిన కష్టాలని ఇంకా దారుణంగా అనుభవించాడు అబ్బాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ రియల్లీ ఓనింగ్ ద కంటెంట్. మా సినిమా ఇది, మా మీద స్టోరీ తీశారు అని కైండ్ ఆఫ్ థింగ్లో. అండ్ కొన్ని ఇది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కడ చూపెట్టలేదు, కానీ కొంతమంది ఏంటంటే బీయింగ్ ఏ వాచ్మెన్ సార్ మా మీద కథ తీశారని, ఆవిడ ఇస్త్రీ చేస్తారు కదా, సో వాళ్ళు సార్ మా చాలా రోజులు మా మీద అసలు ఎవరు తీరని మమ్మల్ని టచ్ చేయరు, వేరే డిఫరెంట్ కమ్యూనిటీస్. అంటే అది యాక్చువల్గా ఇంటెన్షన్ అది కాదు, బట్ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కనెక్ట్ అయ్యారు అలాగా. ఇప్పుడు వచ్చి మా దాంట్లో అంటే మాకు ఐరన్ చేసే లేడీ ఉంటుంది, సార్ మా మీద ఎవరు సినిమా తీయలేదు సార్, మీరు తీశారు సార్ సినిమా. సో అలాగా ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్, స్టూడెంట్స్ అవనండి, పేరెంట్స్, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు సినిమాకి. దానివల్ల అంత హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చింది. బట్ హానెస్ట్లీ ఇలా ఏదో మెసేజెస్ పెట్టడం, ప్రైజ్ చేయడం, లేకపోతే అది కాదండి యాక్చువల్గా సక్సెస్ అంటే. వాట్ ఐ ఫీల్ ఈస్, ఈ సినిమా చూసిన తర్వాత పిల్లలు జాగ్రత్త పడాలి. అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది కదా ఒక లా అనేది ఉంది, సో దీన్ని బట్టి దాని లిమిటేషన్స్ ఏంటి, దాని బౌండరీస్ ఏంటి, సో మనం ఏం చెయ్యొచ్చు అని కాకుండా మనం ఏం చెయ్యకూడదు అనేది ముందు నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్ పిల్లలు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఎలా మనం అంటే మన చిల్డ్రన్కి ఎంతవరకు మనం బౌండరీస్ మనం ఇవ్వచ్చు. అలా అని చెప్పి నేను ఫ్రీడమ్ ఇవ్వద్దు అన్నట్ల, ఫ్రీడమ్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం కీప్ మానిటరింగ్ దెమ్. ఇప్పుడు వచ్చిన ఇట్ ఈస్ టఫ్ టైం, సోషల్ మీడియా ఇప్పుడు వచ్చిన అంటే లైక్ నెట్ యాక్సెసిబిలిటీకి ఈవెన్ స్కూల్ కిడ్స్ నుంచి దర్ యూజింగ్ మొబైల్స్ అన్నీ చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ మానిటరింగ్ అండ్ దాని తగ్గట్టుగానే సెక్యూరిటీ యాప్స్ వచ్చినాయి, మానిటరింగ్ యాప్స్ వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ప్యాంపరింగ్ మామ్స్. సో ఇద్దరికీ ఉంటుందండి పిల్లల మీద అభిమానం, మదర్కి ఉంటుంది, ఫాదర్కి ఉంటుంది.
మదర్ ఎక్స్ప్రెస్ చేస్తారు, ఫాదర్ ఎక్స్ప్రెస్ చేయాలి. దట్ ఈస్ గణపతి. ఒకవేళ నిజంగా ఆ మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు అమ్మాయిని లోపల పంపకుండా పలానా బాబు ఫ్రెండ్ అండి అని ఏదో పరిచయం చేసి మేబీ వీ డోంట్ నో, ఇంతవరకు అసలు కథే ఉండేది కదండి, సినిమా భాగం కథ ఉండేది కాదు, బట్ ఒక చందు ఉన్న క్యారెక్టర్ అంత సఫర్ అయ్యేవాడు కాదు, ఒక ఈ ఫ్యామిలీ అంత పెయిన్ పడేది కాదనమాట. సో అందుకు ప్రతిదీ షేర్ చేసుకో, పిల్లల మీద ప్యాంపరింగ్ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఆప్యాయత ఉంటుంది, కానీ నాట్ అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్. రేపొద్దున ఎవరు రిగ్రెట్ అవ్వాలి, మళ్ళీ మనమే ప్యాంపర్ చేస్తాం, రేపొద్దున ఏమైనా మనమే బాధపడతాం. సో అది కొద్దిగా పేరెంట్స్ మానిటరింగ్ చూసుకొని ఇలాంటి ఏమైనా దాయకుండా ఉంటే డెఫినెట్లీ అలా మారినప్పుడే ఐ ఫీల్ ద ఫిల్మ్ యాక్చువల్గా సక్సీడ్ అయినట్టు. ఆబ్వియస్ ద ఇంటెన్షన్, నాన్నగారి ఇంటెన్షన్ అదే కదండి. ఆయన డబ్బులు తీసారా లేకపోతే ఏంటి, ప్యూర్లీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీని కూడా పీపుల్ దే నీడ్ టు గెట్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. అండ్ అది చూసిన తర్వాత కొంతమంది చేంజ్ అయ్యి కొంతమంది లైఫ్స్ బాగుపడినా నాన్నగారి ఇంటెన్షన్ అలాగే రామ్ జగదీష్ గారి ఇంటెన్షన్ సక్సెస్ అయినట్టే. సో మీరు కూడా పర్సనల్లీ మీరు ఇంతకుముందు యువర్ ఇంటూ సాఫ్ట్వేర్ అండ్ ఫ్యాకల్టీగా కూడా చేశారు. అవునండి. స్టూడెంట్స్ తో మీరు కాంటాక్ట్ లో ఉన్నారా? ఈవెన్ రైట్ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఈవెన్ రైట్ ఫర్ దిస్ మూవీ ఆల్సో చాలా మంది వేరే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, మా సారు మా సార్ ఇప్పుడు సినిమాలోకి వెళ్ళారు, ఇప్పటికీ దే ఫీల్ అంటే ఇప్పుడు నా స్టూడెంట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉంటారు. నేను ఆబ్వియస్లీ నేను కంప్యూటర్స్ టీచ్ చేసేవాను కాబట్టి అక్రాస్ ద గ్లోబ్ స్ప్రెడ్ అయి ఉన్నారు, డిఫరెంట్ పీపుల్ రెగ్యులర్ టచ్లో ఉంటారు. బట్ ఈ మూవీ వచ్చిన తర్వాత ఇంకా యాక్చువల్గా మనకి ఎక్కడికన్నా ముందు యూఎస్లో ప్రీమియర్స్ అవుతాయి కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు మూవీ చేసి దే ఆర్ రియలీ ప్రౌడ్. అంటే నాకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కైండ్ అంటే లైక్ ఇప్పటికొచ్చి ఇంత ప్రామినెన్స్ ఉండి ఇంత స్పాన్ ఉన్న క్యారెక్టర్ అయితే నేను చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దాని మీద వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ దే ఆర్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్. మేము చూస్తే అందరూ ఏంటంటే చేయకూడదు, ప్రతి ఒక్కరు వీడియో తీసి పంపించడం, సార్ ఇదిగోండి సార్ ఆ సీన్స్ అని. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ ఇట్స్ వన్ వే ఆఫ్ దేర్ ఎక్స్ప్రెషన్ అంతే. అంటే అంటే ఆడియన్ గా ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ కి అదే నేను గణపతి అని మాట్లాడతా పేరు, గణపతి వాచ్మెన్ బదులు గణపతి అనే క్యారెక్టర్ కి ఒక లిమిటేషన్స్ ఉంటుంది, గణపతికి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఓకే. అండ్ డెఫినెట్లీ డైరెక్టర్ జగదీష్ గారు హీ హ్యాడ్ సమ్ రిఫరెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఎక్కడో చూశారు ఆయన చైల్డ్హుడ్లోనో, ఆయన ఆయన లైఫ్లో ఎక్కడో ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ చూశారు. రాజశేఖర్ గారు అదే కావాలి, ఎక్కడ ఏమాత్రం నేను కొద్దిగా అంటే నార్మల్లీ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు నేను డైలాగ్ ఎమోట్ చేసినప్పుడు కానీ డైలాగ్ డెలివరీ అన్నప్పుడు డిఫరెంట్ మాడ్యులేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ యూస్ చేస్తాం. అంటే ఎక్కడ హై పిచ్లో చెప్పాలి, ఎక్కడ తగ్గించాలి, ఆ కైండ్ ఆఫ్ విండోలో ఒక గ్రాఫ్ వేవ్ లా ఉంటుంది. ఇక్కడ అస్సలు రాజశేఖర్ గారు అండర్ ప్లే వద్దు, అసలు మీరు ఆ క్యారెక్టర్ కాదు సార్, మీరు క్యారెక్టర్ కాదు వద్దు, ఒకసారి వద్దు సార్ అలా చేయొద్దు సార్, మనం గణపతి సార్, గణపతి క్యారెక్టర్ వేసి మీరు ఏమనుకుంటున్నారు, మీరు గణపతి లాగే ఉందాం మనం. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో ఆయన చేయించుకున్నారు. అండ్ ఆ లిమిటేషన్స్, సో క్యారెక్టర్కి అంతవరకే చేయాలి అది క్యారెక్టర్. అంటే వాడు ఏంటంటే గణపతి అనే ఒక వాచ్మ్యాన్ కొడుకు స్టార్టింగే మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అతని క్యారెక్టరైజేషన్ ఏంటి, కొడుకు క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇద్దరు కౌంటర్ డైలాగ్స్ అర్థమైపోయింది. ఇతను వాచ్మెన్ అని, పిల్లల్ని సరిగ్గా అంటే లైక్ అంటే నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తావు, నేను ఏమైనా డబ్బులు అడుగుతున్నాను. సో ఆ కైండ్ ఆఫ్ తర్వాత ఏంటంటే ఇతను ఇంటర్మీడియట్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పి ఆ ఒక్క సీన్తో కన్వే అయిపోయింది. అండ్ మదర్ క్యారెక్టరైజేషన్ ఏంటి, ప్యూర్ మామ్, ప్యాంపరింగ్ మామ్, అందరూ కావాలంటే లైక్ అదే ఆవిడ అంటారు ఒక డైలాగు, నా కొడుకు చేసింది తప్పు అనిపించదు, మా మొగుడు చేసింది కూడా తప్పు అనిపించదు అని చెప్పని అక్కడ ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మాయి స్కూల్కి వెళ్తుంటుంది అంతే. సో అలాగా ప్రతి క్యారెక్టర్కి దే హ్యావ్ ఓన్ లిమిటేషన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అందరూ చాలా బాధపడుతున్నారు అంటే ఎంత సక్సెస్ అయిందో. ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళకి తెలియక అదేంటి సార్ మీకు 3 డైలాగులు పడ్డాయి, ఇంకా ఉంటే బాగుంటుంది. అండ్ అంటే ప్రతి 150 రూపీస్ 200 రూపీస్ కట్టిన ప్రతి ఆడియన్కి హీ హ్యాస్ హిస్ ఓన్ రైట్ ఒపీనియన్. స్క్రిప్ట్ అనలైజ్ చేసేస్తుంటారు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది. అందరూ డైరెక్టర్స్ అయిపోతారు. ఈ మధ్య ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ అన్ని అందరూ డైరెక్టర్స్ అయిపోతున్నారు, అందరూ స్క్రీన్ ప్లే రైటర్స్ అయిపోతున్నారు. ఇక్కడ ఇలా కాదు, ఇలా ఉండుంటే కొద్దిగా బాగుండేది కదా, ఇక్కడ ఇలా ఉండుంటే బాగుండేది కదా. అలా ఆ ప్రాసెస్ లోనే వాళ్ళు మనం ఎవరిని ఆపలేం కదా. ఏంటంటే అదే ఈ గణపతి క్యారెక్టర్కి ఇంకొద్దిగా ఎక్కువ స్కోప్ ఉండుంటే బాగుండేది అని వాళ్ళ ఫీలింగ్. అండ్ ఇన్ సీన్లు కూడా చెప్పేస్తున్నారు ఏంటది, మీకు ఫ్రెండ్ రెడ్డి, యాక్చువల్గా రఘుతాను రెడ్డి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ రెడ్డి క్యారెక్టర్ ప్లేస్లో ఫాదర్ వెళ్ళి తిరగాలి కదా కోర్టుల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ, లాయర్ చుట్టూ అని
రెగ్యులర్ ఆడియన్స్ అడుగుతున్నారు, ఈవెన్ మన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా అదే డిస్కషన్ నార్మల్లీ మూవీ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు. అండ్ వీళ్ళైతే ఏదో సమ్ కైండ్ ఆఫ్ నా మీద ఉన్న ఎఫెక్షన్ తో మా సరిగ్గా స్కోప్ లేదని అనుకోవచ్చు. బట్ ఈవెన్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా దే ఆర్ డిస్కసింగ్ ఇన్ ద సేమ్ వే. ఆ క్యారెక్టర్ ఉండాలి కదా, అక్కడ కోర్టులు తిరగాలి కదా, గణపతి క్యారెక్టర్ ఫాదర్ కాబట్టి అని చెప్పాను. బట్ దానికి కూడా రీజనింగ్ ఉంది. ఊరికనే ఇప్పుడు ఒకటి డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఇక్కడ ఏంటంటే రైటర్ డైరెక్టర్ ఒకటే, ఆయన రాసుకునేటప్పుడు స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్కి ఈ బౌండరీస్ ఉంటాయి, ఈ లిమిటేషన్స్ అని చెప్పి రాసుకున్నారు. గణపతి ఏంటి, ఒక వాచ్మెన్కి లీగాలిటీస్ అనే ఐడియా ఉంటాయా తెలియదు. అండ్ వైజాగ్లో కేసు జరుగుతుంది, విజయవాడలో ఒక అడ్వకేట్ని కలవాలి, సీనియర్ మోస్ట్ అడ్వకేట్. ఎక్కడవుతుంది పాసిబిలిటీ? ఇతను వాచ్మెన్ ఎలా ఉంటాయి లిమిటేషన్స్, ఇల్లు తను వర్క్ చేసి ప్లేస్, ఇల్లు వర్క్ చేసి మహా అయితే బయట మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొస్తారు, అంతే ప్రపంచం. మా ఓనర్ సైట్ అంతా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరు ఏంటో లైక్ ఏమంటారు దాని ఏమంటే ఇంట్రూడర్స్ ఏదో వాట్ ఎవర్ వాళ్ళు స్ట్రెస్ పాల్స్ ఎవరు రాకూడదు, ప్రాపర్టీని ఇంకోరు ఎవరు ఆక్యుపై చేయకూడదు, అది నా ఐ మీన్ బౌండరీస్ అంతవరకే. బయట ఊరికి ఎలా వెళ్తాడు, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతాడు సార్ అలా చెప్పినా అయితే ఇద్దరిని పంపించచ్చు కదా. ఫాదర్ కంపల్సరీ, అసలు కన్విన్స్ అవ్వట్లేదు, అది ఫాదర్ ఉండాలి కంపల్సరీ, పక్కన ఫాదర్ కంపల్సరీ ఉండాలి. అరే బాబు గణపతి క్యారెక్టర్ అటువంటిది కాదురా, గణపతి డిఫరెంట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. గణపతి ఏంటి ఎక్స్ప్రెస్ చేయడు ఏమున్నా, మీకు మీరు అన్నట్టు సినిమా అంతా అదే ఫ్లాట్ ఎక్స్ప్రెషన్, అదే ఫ్లాట్ ఎక్స్ప్రెషన్ అలా చూస్తాడు. ఐఎమ్ పోలీస్ స్టేషన్ మీకు అరెస్ట్ చేసిన తర్వాత కానిస్టేబుల్ చెప్తాడు, అమ్మ ఏం జరగదమ్మా మీకు రిలీజ్ చేస్తారు అన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా వాళ్ళందరూ అటెన్షన్ నుంచో, అంటే ఒక కానిస్టేబుల్ వస్తే నుంచోవాలంటే కూడా తెలియదు ఈ క్యారెక్టర్కి, గణపతి క్యారెక్టర్ తెలియదు. తర్వాత ఏదో అంటే అప్పుడు స్ట్రైక్ అప్పుడు మధ్యలో నుంచి ఉంటారు. సో అలా డీటెయిలింగ్ అంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, దీని క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంటికి వచ్చి అరెస్ట్ చేసినప్పుడు అడుగుతాడు ఎవరు ఏంటి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అసలు సర్ప్రైజ్లో ఉంటాడు. పోలీసులు టూ థింగ్స్ డిఫరెంట్ రన్ అవుతుంటాయి మైండ్లో. అసలు ఈ అమ్మాయి ఏంటి, నాకు ఈ అమ్మాయి ఎందుకు, నా వైఫ్ ఎందుకు చెప్పలేదు, నా కొడుకు ఎందుకు చెప్పలేదు, నా కూతురు ఎందుకు, అదొకటి మైండ్లో ఉంటుంది. పోలీసులు తీసుకెళ్లారు, సో దేని మీద ఫోకస్ చేయాలి, నాకు అసలు నా వైఫ్ నాకు చెప్పలేదు, నా కూతురు నా దగ్గర దాచింది, ఈ బాధ ఉంటుంది. ఫ్యామిలీ హెడ్ కింద అది ఎవడైనా వాచినా ఇంట్లో పెద్ద అదే ఎవరు థర్డ్ పార్టీ వచ్చి చెప్తే కానీ నాకు తెలియలేదు కదా, ఇంకెలా ఉంటుంది ఆ ఫీలింగ్. మన ఇంట్లో సొంత మనుషులే నాకు చెప్పలేదు ఇన్ఫర్మేషన్, నా దగ్గర దాచారు, ఎవరో థర్డ్ పార్టీ డైరెక్ట్గా పోలీసుల్లో దిగితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, సర్ప్రైజింగ్ న్యూస్ ఎలా ఉంటుంది, అదో బాధ ఉంటుంది. కొడుకుని తీసుకెళ్లారు, అదో బాధ ఉంటుంది. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి అంతే, అలాగా నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అంటే తెలియదు. సో ఆ కైండ్ ఆఫ్ లైక్ మిక్స్డ్ థాట్స్తో ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇంకా అలాగే ఉండాలి, అది ఏది ఎక్స్ప్రెస్ చేయలేడు. ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకుంటాడు, మహా అయితే ఆ లావిని తట్టాలి గట్టిగా, ఆ క్యారెక్టరేషన్ కాదు. ఎక్కడ మీకు ఒక వైఫ్ని కానీ కూతుర్ని కానీ, మళ్ళీ కొడుకునో మాట అంటాడు కానీ కూతుర్ని కానీ వైఫ్ని కానీ ఎక్కడ ఏది మాట అనే ప్రసక్తి లేదు. ఓన్లీ ఒక్క చోట కొద్దిగా అంటే ఒక సీరియస్ మోడ్తో ఇలా చూస్తుంటే లుక్ అంతే వాళ్ళ వైఫ్ మీద, నువ్వే చేసావు ఇదంతా అని చెప్పాను. ఎక్కడో పల్లె మాట కూడా అనలేదు. కొన్ని ఎడిట్ అయినాయి కానీ ఇదే గణపతి తన వర్క్ స్పేస్లో కూడా హ్యూమిలేషన్ ఫేసెస్ అంటే అవమానపడిన సీన్స్ కూడా చేశారు. ఇప్పుడు మీకు అమ్మాయి ప్రణతి కూతురు క్యారెక్టర్ ఉన్నది కదా, స్కూల్లో డాష్ ఇచ్చడమా ఎందుకని అడిగితే మీ అన్నయ్య ఇలా చేయకపోయింది, మేము చేస్తే తప్పేంటి అని చెప్పి నాకు ఏడుపు వస్తుందమ్మా అని అంటారు కదా. అలాగే సిమిలర్గా ఈ పర్సన్ ఇప్పుడు అలాగే మన రఘు వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఒక పాన్ షాప్ దగ్గర వెళ్తే ఏమేమి ఇవాడు ఇంకా జైల్లోనే ఉన్నాడు అని చెప్పి అడిగితే అది కూడా జైలు కాదు బాబాయ్ ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు అన్నట్టు అంటారు. అలాగే గణపతికి కూడా 2 ఇన్సిడెంట్స్ ఫేస్ చేస్తాడు, ఒకటి మార్కెట్ దగ్గర, ఇంకోటి ఎక్కడ మన వర్క్ స్పేస్లో. అది ఎడిట్ అయిపోయింది, లెందీ బట్ ఎడిట్ అయిపోయింది. సో ఇతను అలా బాధపడుతున్నాడు బయట వర్క్లో. ఆబ్వియస్లీ అదే నీ కూతురు బాగా ఇదైపోయాడంట కదా, ఇంకేంటి అది సమ్ కైండ్ ఆఫ్ అలా అవమానకరంగా మాట్లాడతారు ఆ వర్క్ తన సూపర్వైజర్స్ కో వర్కర్స్ వీళ్ళందరూ. సో ఆ బాధ ఉంటుంది, ఎవరికి చెప్పుకుంటారు ఫాదర్. లేడీ అమ్మ అయితే ఏడి చేస్తూ బయటకి అట్లీస్ట్ కొద్ది గొప్పగా బయటికి ఫ్రీ అయిపోతారు ఏడి చేస్తే, ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఈ క్యారెక్టర్ ఏడవలేదు, పిల్లల ముందు ఏడవలేదు, వైఫ్ ముందు ఏడవలేడు, ఏమీ చేయలేడు, పెయిన్ అంతా ఇక్కడే పెట్టుకుంటాడు. అండ్ అది ఎప్పుడు ఇంకా ఏంటి చేయి జారిపోతుంది. అక్కడ మా కోసం ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చిన అడ్వకేట్ కూడా వెళ్ళిపోయాడు, ఏదో మావాడు తప్పు ఉంది అనుకొని. ఏం చేయాలని ఎవరో ఒక కోర్ట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీ కింద జడ్జి కింద ఉంటారు కదా, ఐ డోంట్ అంటే లైక్ ఆ టర్మినాలజీ తెలియదు కానీ బయటకు వచ్చి క్యారెక్టర్కి చెప్తారు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇంక ఎన్ని ప్రయత్నించి అది అవ్వదు, పాక్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, వెళ్ళి మహా అయితే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోలేరు.
అక్కడ అప్పుడు అవన్నీ వేయలే కన్వే చేయడం ఇదంతా నన్ను షార్ట్స్ పర్లేదు కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ఎందుకు రిలీజ్ అవుతారు? అట్లీస్ట్ ఏంటంటే ఒక పెద్ద మనిషి వచ్చి కాల్ మీద పడిపోయాడు అంటే కీపింగ్ వేసాడు వాచ్మెన్ అవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద మనిషి వచ్చి కాల్ మీద పడ్డాడంటే అట్లీస్ట్ కనకరిస్తారని చెప్పి దీని మీద పడతారు. సో అక్కడ మీకు క్యారెక్టర్ అనేది ఏంటంటే ఎస్టాబ్లిష్ అవుతారు. అంటే వీడు ఎంత పెయిన్ పెట్టుకున్నాడు, కొడుకు మీద ఎంత అభిమానం ఉంది, ఎంత అభిమానం లేకపోతే వేరేవాడు కాల్ మీద ఎందుకు వెళ్ళి పడతారు? అలాగా అక్కడ మీకు అందుకే బాగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అంటే మీకు ఎప్పుడు అంతేనండి, ఎప్పుడు ఫ్లాట్గా ఇప్పుడు ఒక వేవ్ అనుకోండి ప్రిపేర్ అయిపోతారు ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉందన్నమాట అని చెప్పి. మీకు ఇక్కడ ఫ్లాట్గా వెళ్ళి వీడు లేదు వీడు అంతేరేమో ఫాదర్ ఏం సపోర్ట్ సడన్ గా గ్రాఫ్ పెరిగినట్టు అయింది. అందుకు సీన్ బాగా కనెక్ట్ అయ్యారు అండ్ లిటరలీ పీపుల్ వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు చాలా మంది ఐ మీన్ చూస్తున్నప్పుడు. సో అలాగా బాగా రెస్పాన్స్ వచ్చింది దానికి అండ్ పీపుల్ కూడా అది అందుకు ఓన్ చేసుకున్నారు. అంత ఇదిగా ఐ మీన్ అంటే ఇంత సఫర్ అయ్యాడా ఫాదరు, ఇంత పెయిన్ అనుభవించాడా లోపల అన్న దీని మీద బాగా అక్కడ ఐ మీన్ కొద్దిగా ఒకటి కొద్ది ఏమంటారు దాన్ని సింపతి కూడా ఉంటుంది కొద్దిగా గణపతి క్యారెక్టర్. సో మీరు చెప్పేటప్పుడు ఇంత నీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ డీటెయిల్ గా చెప్తున్నారు. బట్ డైరెక్టర్ మీకు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఇంత డీప్ గా చెప్తారా లేదంటే మీ ఓన్ ఇన్పుట్స్ కూడా ఉంటాయి కదా డెఫినెట్లీ? అంటే ఈ సినిమాకి పర్టికులర్ గా వస్తే నాకు ఫస్ట్ రమణ గారు కో-డైరెక్టర్ రమణ గారు కాల్ చేశారు. సార్ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నా ఒకసారి ఆఫీస్కి రండి సార్ అని చెప్పి వెంటనే దెన్ ఐ మెట్ ద రైటింగ్ టీమ్. అప్పుడు జగదీష్ గారు లేరు యాక్చువల్లీ, నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ లేట్ అంటే షూట్ నుంచి వెళ్ళాను, ఏదో లైక్ షూట్ అయిపోయిన తర్వాత లేట్ ఈవినింగ్ వెళ్ళాను అనమాట. దెన్ ఫస్ట్ టైం మెట్ కార్తిక్ అండ్ వంశీ. యాక్చువల్లీ దే ఆర్ ద రైటర్స్, అంటే జగదీష్ గారితో పాటు కార్తిక్ వంశీ ఇద్దరు రైటర్స్ అనమాట. అండ్ దే ఆర్ ఇన్ డైరెక్షన్ టీమ్ యాజ్ వెల్. సో వాళ్ళు నాకు ద బేసిక్ స్టోరీ అంతా చెప్పలే, ఇది క్యారెక్టరైజ్ ఇది సార్ ఇది సార్ అని చెప్పి రెండు సీన్స్ ఇచ్చారు. రెండు సీన్స్ ఏంటంటే ఫస్ట్ అబ్బాయిని చందుని తిట్టేది, తర్వాత ఈ కాలు మీద పడేది. రెండు సీన్స్ అంటే రెండు కాంట్రాస్టింగ్ సీన్స్. అక్కడ అగ్రెసివ్ మోడ్ లో ఉంటుంది, ఇక్కడేమో కంప్లీట్ ఇమోషనల్ గా ఉంటుంది. సో వాళ్ళకి కూడా కావాల్సింది అదే, ఆ వేరియన్స్ చూపెట్టగలరా లేదా ఆర్టిస్ట్ అని చెప్పి అందుకు ఆ రెండు సీన్స్ చేయమన్నారు. సో ఆడిషన్ ఇచ్చాను, బాగానే ఉంది. వాళ్ళు అప్పుడు కొద్దిగా ఏంటంటే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు ఎస్పెషల్లీ కార్తిక్ అండ్ వంశీ. దాన్ని బట్టి ఓకే సార్ బాగుంది విల్ గెట్ బ్యాక్ టు అన్నారు. అయిపోయింది, కాల్ రాదు అయిపోయి సార్ దగ్గర అయితే ఇది కూడా పోయిందేమో లేదు సరే మంచి క్యారెక్టర్ అంటే అసలు కథ ఏం తెలియదు ఏమీ తెలియదు పాక్స్ ఏం తెలియదు, మంచి క్యారెక్టర్ చేసుకుంటే బాగుండేది అనుకున్నాను. 1 fine day డైరెక్ట్ గా డేట్లు పంపించారు రావణ్ గారు. ఇన్ఫాక్ట్ అంటే నాకు జగదీష్ గారు చెప్పడం ఏంటంటే మేము ఆల్రెడీ మీరు అనుకున్నామండి అంటే వన్ కైండ్ జెంటిల్మెన్ అంటే ఎవరైనా తెలియదు కానీ దే సజెస్ట్ మీ థ్యాంక్స్ టు దెమ్. ఎవరైతే ఆబ్వియస్లీ మీకు అది ఎవరైనా అవ్వచ్చు, టీంలో డైరెక్షన్ టీంలో అవ్వచ్చు, రామన్ గారి తాలూకు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా జగదీష్ గారు కావచ్చు, నాని గారు అవ్వచ్చు, ఐ మీన్ ఎనీవన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా అవ్వచ్చు. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ నాకు జగదీష్ గారు లేదు మేము ముందే అనుకున్నామంటే యాక్చువల్గా మీరని, బట్ అట్లీస్ట్ ఒక లుక్ టెస్ట్లా చేసామంతే ఆడిషన్ అన్నది. సో టీం చెప్తున్నారు అనమాట యాక్చువల్ మీవి చాలా రిఫరెన్సెస్ చూసారని ఇంతకుముందు లైక్ వితౌట్ డైలాగ్స్ మీరు ఏవైతే చేశారో మెయిన్ డైలాగ్ ఇస్ ఆబ్వియస్లీ డైలాగ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ కదా. అండ్ కౌంటర్ ఆర్టిస్ట్కి రియాక్ట్ అవ్వడం, ఎలా రియాక్ట్ అవుతుంది. సో అవి చూసి యాక్చువల్లీ మేము ముందే అనుకున్నారు ఓకే అని. అండ్ దెన్ వాళ్ళు ఒక లుక్ టెస్ట్గా పిలిచారన్నారు. సో అలా అయిపోయింది. ఇదే ఫస్ట్ సీన్, ఈ శివాజీ గారి కాలు మీద పడేది నేను ఫస్ట్ డే 1 ఫస్ట్ చేసింది అదే. ఏమీ తెలియదు, కౌంటర్ ఆర్టిస్ట్ ఎవరో తెలియదు, ప్రభావతి గారు అసలు నా వైఫ్ అనే తెలియదు, ఓన్లీ రోషన్ అని తెలుసు, రోషన్ అబ్బాయి అని తెలుసు, ఇంకెవరు నాకు తెలియదు. శివాజీ గారు నెగిటివ్ చేస్తున్నారు అన్నంత వరకు తెలుసు. ఇంకా ఎవరు అవతల వైపు ఎవరున్నారు ఐ మీన్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే ఇలాంటి కీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మన కౌంటర్ ఆర్టిస్ట్ కొద్దిగా గొప్ప అంటే ఆర్టిస్ట్ పరంగా ఒక క్యారెక్టర్ పరంగా కొద్దిగా ర్యాపో ఉండాలి, అది కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇది ఉన్నాడు అబ్బాయి రోషన్ ఒక మన కొడుకు, అలాగే ప్రభావతి గారు వైఫ్ క్యారెక్టర్, అలాగే మిగతా ఆర్టిస్టులు ఏంటి అతను నా మంగపతి అతను ఒక క్యారెక్టరేషన్ ఇటువంటిది, ఒక నెగిటివ్ ఫ్లేవరు, ఒక పెద్దింటి అతను ఆయనతో ఎలా ఉండ ఇలాగా తెలియాలి, కనెక్ట్ అవ్వి తెలియాలి. అదేమీ తెలియదు, డే 1 ఇదే సీన్. అండ్ జగదీష్ గారు కూడా ఈ వాస్ లిటిల్ బిట్ కన్సర్న్, సార్ రాజశేఖర్ గారు ఐ మీన్ ఇది ఫస్ట్ ఇదే పెట్టుకున్నా, ఐ మీన్ షెడ్యూలింగ్ అలా అయింది. యాక్చువల్గా కొద్దిగా గొప్పగా ముందు ఒక 2 సీన్లు అయినా వాట్ ఈస్ వాట్, ఎవరి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎవరి క్యారెక్టర్ లిమిటేషన్ ఏంటి అని తెలిసేది అసలు. సో అదే నాకు కన్సర్న్ కదా, సరే వీళ్ళు సీఎం చూద్దాం దాన్ని చేసాం. అండ్ మేబీ అది ఫస్ట్ అవడం వల్ల అంత వర్కౌట్ అయింది, ఇటువంటి ఏమీ తెలియదు కదా, క్యారెక్టరైజేషన్ అటువంటిది ఏమీ తెలియదు, అలా చేసాం, పెర్ఫామ్ చేసాం, అది బాగానే వచ్చింది. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అండ్ ఆ రోజు నాకు బాగా సీన్ అయిపోయిన తర్వాత ఐ మీన్ దెర్ ఆర్ ఇన్సిడెంట్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, లేడీస్ చాలా మంది స్పాట్ లోనే ఏడ్చారు ఆ రోజు. అంటే ఫస్ట్ టేక్ తర్వాత నార్మల్ డిఫరెంట్ డైరెక్షన్ లో చేస్తాం కాబట్టి తర్వాత ఐ మీన్ ఒకసారి చూసారు కాబట్టి దే ఆర్ యూజ్డ్ దట్ అనమాట. ఫస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ అవర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రమణ గారు వచ్చి చెప్పారు, చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి,
ఇదే అసలు మీకు మేము ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నాం అంటే అసలు యాక్చువల్గా మెయిన్ ప్రైమరీ కోర్ సీన్ ఇదే యాక్చువల్గా సినిమా అంతటికి. ఇక్కడ నుంచి తర్వాత డిఫరెంట్గా ట్రావెల్ అవుతుంది. ఇప్పటి వరకు ఏదో మామూలుగా ఇదవుతుంటారు కానీ ఇక్కడ నుంచి ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంటారు అంటే స్క్రీన్ ప్లేలో అన్నట్టు అప్పుడే చెప్పారు. ఆ రోజు షూటింగ్ అప్పుడే రమణ గారు వచ్చి చెప్పారు. నేను అన్న ఏంటి సార్ ఓకేనా అంటే లేదు చాలా బ్రహ్మాండంగా. ఇప్పుడు మనకి ఏం రా ఫుటేజ్లో ఏం తెలియదు. నేను ఇందాక మీకు అదని చెప్పాను, మేము ఎంత బాగా పెర్ఫామ్ చేసినా మన స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనెక్ట్ దాని యాడ్ అయితేనే ఆడియన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతారు అనమాట. సో అలాగే అది వర్కౌట్ అయింది. అండ్ నాని గారితో అసోసియేషన్ సో దసరాలో కూడా చేశారు మీరు. అండ్ ఈసారి ప్రొడ్యూసర్ గా వచ్చారు. బికాస్ లైక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నాని గారు ఓకే మూవీస్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది, బట్ కంప్లీట్ గా డిఫరెంట్ ఫార్మ్స్ లో మనం చూసాం ఆయన్ని కదా. సో ఎలా అనిపించింది ఆయనతో అసోసియేషన్ అసలు? దసరా కూడా అది టఫ్ సీన్ డే 1 అది కూడా ఆయన్ని పోలీస్ స్టేషన్ లో కొట్టేది. అది తెలియదు కొట్టాలనుకుంటే నాకు తెలియదు. అంటే మేబీ నిజంగా నాకు అదే వర్కౌట్ అవుతుందండి. నాకు ఆ సీన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఐ మీన్ ఒక బ్లాంక్ దీంతో వెళ్తాం కదా. సో ఆ టైంలో పేపర్ మీద ఏది ప్లస్ ఆ స్పాంటేనియస్ గా పెర్ఫామ్ చేస్తాం. నాకు ఈవెన్ ఏంటది మహేష్ బాబు గారిది ఆ ప్రెస్ మీట్ లో సీన్ లో కూడా ముందు నాకు ఏం తెలియదు అసలు యాక్చువల్గా. అంటే క్యారెక్టర్ గురించి కూడా తెలియదు. ఇక్కడ అట్లీస్ట్ క్యారెక్టర్స్ గురించి తెలుసు. అక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో నేను 3 సినిమాలు కొరటాల శివ గారు మిస్ అవుతున్నాను. ఇది సడన్ గా పిలిచారు, వెళ్ళిపోయి ఏం అడగలే వాట్ ఈస్ ద క్యారెక్టర్ అని వెళ్ళిపోయి. నేను పొలిటికల్ సినిమా కదా ఏదో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో మినిస్టర్ అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న ట్యాగ్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు. ఇదేంటంటే ఇదేంటో రిపోర్టర్ క్యారెక్టర్ అంటే అప్పుడు ఏం తెలియదు కాబట్టి రిపోర్టర్ క్యారెక్టర్ ఇదేంటి అసలు ఆయన పక్కన ఉంటే బాగుండేది కదా, ఎక్కువ కనబడతాం స్క్రీన్ లో, ఆయన పక్కన ఏదో ఎమ్మెల్యే కింద ఆయన సీఎం క్యారెక్టర్ అని తెలుసు అలా అనుకున్నాను. బట్ తర్వాత అక్కడ కూడా సేమ్ అలాగే సీన్ అయిపోయిన తర్వాత అక్కడ ఆన్లైన్ ఎడిటర్ వినయ్ అయితే అతను వచ్చి చెప్పారు క్లియర్ కాన్ సార్ ఇది ట్రైలర్ లో పడే షాట్ అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పారు. డే షూటింగ్ అయిన వెంటనే చెప్పాడు. సో అలాగే పడింది. తర్వాత కూడా నాకు అంత తెలియ అయిపోయింది. ఎప్పుడైతే ప్రెస్ మీట్ సీన్ లో మహేష్ బాబు గారు ఒక హీరో డైలాగ్ లో క్యారెక్టర్ ఏముందో అప్పుడు నాకు కొద్దిగా అనిపించింది కొద్ది గొప్ప పేరు రావచ్చు, ఐ మీన్ అట్లీస్ట్ గుర్తుపడతారు రా బాబు అని. బట్ పేరే మార్చిన విధంగా ఇదైంది అనమాట. సో అలాగా అది కూడా ఏమీ నాకు ముందు తెలియదు, సీన్ గురించి ఏమీ తెలియదు అనమాట. సో ఇక్కడ కూడా దసరాలో కూడా అంతే. స్టార్టింగ్ ఇన్ఫాక్ట్ ఏంటంటే అది కూడా వేరే షూట్ చేసుకుంటే వెళ్ళాను, కొద్దిగా 1/2 అవర్ ఐ మీన్ లేట్గా వెళ్ళాల్సి వచ్చింది. ఈ లోపల అంతా ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నారు. అదేంటి మధ్యాహ్నం 2 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసాం అనమాట అది. సో ఇదన్నారు స్టార్టింగే అది ఇద్దరు నాని గారు దీక్షిత్ గారు ఫుల్ తాగేసి ఉంటారు, డంకన్గా ఉంటారు. సో సేమ్ అలాగే అక్కడ వాసన చూసి ముందేమో ఆయన లాఠీతో కొట్టడానికి ట్రై చేయడం అంతా అయిపోతుంది. దాని తర్వాత అసలైన పీక్ సీన్ ఏంటంటే ఆయన లిటరల్లీ హ్యాంగ్ చేసి కొట్టడం అండ్ వితౌట్ ఎనీ షర్ట్, చిన్న ఒక జస్ట్ ఒక బాక్సర్ లాగా ఒక చిన్న షార్ట్ ఉంటుంది అంతే. అది మీకు ఏంటంటే నార్మల్గానే కష్టం. మీకు వెట్ బాడీ నైట్ పీక్ వింటర్స్లో చేసాం అది. అండ్ హ్యాంగ్ చేసి ఉంటుంది, రివర్స్ హ్యాంగ్లో ఉంటుంది. సో చాలా టఫెస్ట్ జాబ్ అది. ఆయన అసలు అంటే లైక్ నార్మల్లీ అయితే వైడ్ పెట్టినప్పుడు యాక్చువల్గా బాడీ డబుల్ వాడచ్చు, తెలియదు. ఆయన అసలు బాడీ డబుల్ వాళ్ళు ఆయనే ఓన్గా చేశారు మొత్తం. ఆ రోజు మార్నింగ్ 6 o'clock వరకు అలాగే చేశారు. అండ్ అది ఏమంటారు నార్మల్లీ ఏంటంటే కొన్ని స్టంట్స్లో యాక్షన్ ఎపిసోడ్స్లో ఓవర్లాప్ చేస్తుంటే ఆడియన్స్ కొట్టినట్టు తెలుస్తుంది కానీ మేనేజ్ చేస్తాం, తగ్గకుండా మేనేజ్ చేసి చేస్తుంటాం. సో అండ్ డమ్మీస్ వాడతాం. ఇక్కడ డమ్మీస్ కదా ఒరిజినల్ లాటియే. అండ్ నేను అట్లీస్ట్ లైక్ ట్రై చేస్తాను ఓవర్లాప్ లైట్ కాన్షియస్ అయిపోతాను. నార్మల్గా అయితే ఇంకెవరు ఇవే నార్మల్ పర్సన్ ఉన్నా కో ఆర్టిస్ట్ ఎవరున్నా కాన్షియస్ అవుతాం. అందులో ఒకటి హీరో గారు ఇంకా కాన్షియస్ అవుతాం కదా. సో వాళ్ళేమో ఏమాత్రం జస్ట్ తగిలినా మిగతా వాళ్ళందరూ నాన్నగారు తగిలిసింది హీరో గారు తగిలిస్తాను అంటారు. సో మోర్ కాన్షియస్ అవుతాం. సో అసలు లేలే రాజశేఖర్ గారికి చెయ్యండి ఇదంటే అది కూడా సేమ్ కోర్ సీన్ అండి. ఇదేంటంటే ఆ పెయిన్ తెలియాలి, కొట్టని పర్లేదు అంటే మీలోనూ ఎక్స్ప్రెషన్ తెలియాలి, నాలోనూ ఎక్స్ప్రెషన్ తెలియాలి. సో కొట్టండి ఏం పర్లేదు, మీరు ఓవర్లాప్ చేయొద్దు, కొట్టేయండి అన్నారు. ఇంకా అలాగే పాపం చాలాసార్లు జరిగింది కొట్టడం. తర్వాత ఇంకోటి ఏంటి నెంబర్ ఆఫ్ టేక్స్ జరిగింది. ఎందుకనంటే ఆయన ఒక లుంగి కట్టుకుంటారు, ఆ లుంగి లాగి కొట్టాలి. ఆ లుంగి లాగినప్పుడు ఏముంది ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతుంది బాడీ. ఇలా లాగినప్పుడు బాడీ రొటేట్ అవ్వకూడదు, బాడీ ఫిక్స్డ్గా ఉండాలి. అది కావాలి స్టంట్ మాస్టర్కి. సో మొత్తానికి అలా ఫైనలీ అవుట్పుట్ వచ్చి చేసాము, ఏదో చేసి అలా. అంటే అసలు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న ట్రెండ్ స్టంట్స్లో ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రిస్కీ షాట్స్ అనేది నాట్ అడ్వైజబుల్ కూడా. అంటే ఎవరు చేస్తున్నారో చేయడానికి పక్కన పెడితే నాట్ అడ్వైజ్, అవసరం లేనప్పుడు ఎందుకు. ఎందుకంటే సంథింగ్ గోస్ రాంగ్,
అందరికీ ఎఫెక్టే, ఆర్టిస్ట్కి ఎఫెక్ట్, ప్రొడక్షన్ షూటింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ అవుతుంది, హోల్ ఫిల్మ్ ఎఫెక్ట్. సో అలాగా అవసరం లేని చోటు కూడా అంత ఇదిగా చేసి చూశారు. సో కమింగ్ టు ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మాకు ఇన్ ద సెన్స్ మాకు ఎందుకంటే అంటే ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఎంత కంఫర్ట్ జోన్ ప్రొవైడ్ చేశారని అంటే ఎక్కడ ఎవ్వరు అదే చెప్తున్నాను కదా. అంటే ఒక నార్మల్లీ కొన్ని సెట్స్లో కొన్ని సెట్స్లో ఏముందంటే ఒక కంప్లీట్ ఒక రిజర్వ్ మోడ్లో ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ అసలు ఎక్కడ అందరూ లైక్ అంటే ఇప్పుడు ఎవరైతే క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారో అందరూ ఈక్వల్గానే ఇన్స్పైట్ ఆఫ్ దర్ లైక్ రికగ్నైజ్డ్ అండ్ ఐ మీన్ రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ చూసుకుని అందరూ ఈక్వల్గానే చేశారు, అందరూ బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎప్పుడైనా అంత కంఫర్ట్ ఉంటే డెఫినెట్లీ అవుట్పుట్స్ ఇలాగే వస్తాయి. అండ్ నానిగారు డైరెక్ట్గా డైలీ రాకపోయినా దీప్తి గారు నానిగారి సిస్టర్ వచ్చి మొత్తం, అలాగే ప్రశాంతి గారు రెగ్యులర్గా వచ్చి షూట్ చూసుకునేవారు, మొత్తం ప్రొడక్షన్ అంతా చూసుకుని చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. అండ్ అంతా అయిపోయిన తర్వాత ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు ఒక పర్సన్ అలా నుంచుని ఉన్నారు దూరంగా, ఎవరా అని చూస్తే కార్నర్ ఆఫ్ ద థియేటర్ నానిగారు. మొత్తం 2.5 hours ఏఎంబీలో అలా నుంచొని చూశారు. మధ్యలో దీప్తి గారు వెళ్ళి కూర్చోమంటే అలా లేదు. అసలు ఒక ప్రొడ్యూసర్కి ఒక ప్రెజెంటర్కి ఆ అవసరం నెసెసిటీ లేదు. ఫీడ్బ్యాక్ కావాలంటే కూర్చొని చూడొచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు టాప్ రోలో కూర్చుంటారు కాబట్టి, లేకపోతే ఎవరైనా అడిగి లేకపోతే అది వీడియో రికార్డింగ్ చేసి తర్వాతనే చూడొచ్చు. బట్ రియల్ టైం పల్స్ ఎలా ఉంది ఆడియన్స్, ఆ లైవ్లో పల్స్ ఎలా ఉంది, ఆడియన్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆల్రెడీ ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. బట్ స్టిల్ ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అందులోకి ఒక ఛాలెంజింగ్ థింగ్ అంటే ఇలా ఎవరూ చేయనంత రిస్క్ చేశారు ఆయన. ఏది ఈ సినిమా నేను చెప్పినట్టుగానే మీ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే ఒక 2 monthsలో రిలీజ్ అవుతున్న హిట్ 3 చూడొద్దు. ఈ బడ్జెట్కి ఆ బడ్జెట్కి దాని దగ్గర 10 times హ్యూజ్ బడ్జెట్, దాంట్లో హీరో మళ్ళీ ఇది ఓన్లీ ప్రొడక్షనే, అది ప్రొడక్షన్ కమ్ హీరో. సో అది ఎవరు అంత ఈజీగా చెప్పరండి. ఆయన కంటెంట్ నచ్చింది, అంత కాన్ఫిడెన్స్తో నమ్మారు కాబట్టి ఆ గట్స్ వచ్చే చెప్పడానికి. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం నానిగారు అలా చెప్పడం. కేర్ ఆఫ్ కంచర్పాలెం అసలు నానిగారికి ఆ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, నో వే. ఇక్కడ అట్లీస్ట్ ప్రొడ్యూసర్, ఐ మీన్ ప్రెజెంటర్. ఆ సినిమాలో కూడా ఈ సినిమా చూడండి ప్లీజ్, ఈ సినిమా మీకు చూడండి, అవసరమైతే మీరు అంటే మీకు 2 సినిమాల్లో ఏది చూడాలని అనుకుంటే అవసరమైతే నా సినిమా చూడొద్దు, ఈ సినిమా చూడండి అని చెప్పి. ఎందుకంటే అంత బలం, అంత జడ్జిమెంట్ అటువంటిది. ఆ కంటెంట్ మీద నమ్మకం కుదిరింది మేకింగ్. ఇక్కడ మీకు ఏంటి నానిగారికి చెప్పారు, మొత్తం ఫస్ట్ కాపీ అంతా చూసిన తర్వాత సెన్సార్ అయిపోయి ఫైనల్ కాపీ ఏదైతే అట్ టు రిలీజ్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత మాట్లాడారు. సో ఆబ్వియస్లీ ఆ కాన్ఫిడెన్స్ ఆయన క్రియేట్ అయింది కాబట్టి అలా మాట్లాడిచ్చింది. బట్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ వాస్ గ్రేట్ కదా సార్ అసలు. ఆబ్వియస్లీ మీకు ఏమంటారని అంటే అన్ని కలిసి వచ్చినాయండి ప్రాజెక్ట్కి. ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ ప్రొడక్షన్ హౌస్ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడం, అండ్ మీకు ఎక్సెప్ట్ ఫర్ రమణ గారు మిగతా 1 or 2 అసిస్టెంట్, మిగతా అంత టీం అంతా కొత్త యంగ్ బాయ్స్. అండ్ వాళ్ళందరూ అంత అంత హార్డ్ వర్క్ డెడికేటెడ్గా చేయడం వల్లే ఇవాళ అవుట్పుట్ ఎలా వచ్చింది. వాళ్ళకి సపోర్టివ్గా మిగతా టెక్నీషియన్స్ అందరూ, మీకు దినేష్ గారి సినిమాటోగ్రఫీ, అండ్ అసలు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే అండి దినేష్ గారు, అసలు నో వే. అంటే అంత ఫాస్ట్గా చక్కగా అయిపోయిందా అంత ఫాస్ట్గా చేయడం వల్లే యాజ్ పర్ ప్లాన్, అంటే అనుకున్న డేస్ కన్నా ఇంకా నెంబర్ ఆఫ్ డేస్ ఒక 4 or 5 days ముందే కంప్లీట్ చేశారు. నెంబర్ ఆఫ్ డేస్ అనుకుంటారు కదా, టార్గెట్ పెట్టుకుంటారు. యూజువల్లీ ఎనీ సినిమా ఎక్స్టెండ్ అవుతుంది, బట్ ఇంకా 4-5 days ముందే కంప్లీట్ చేస్తారు ప్రాజెక్ట్. సో మీరు అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, మీరు తెలంగాణ మూవీ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ కూడా కదా, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్. సో అంటే అది అలా ఎలా వచ్చింది అండ్ ఆ రోల్ మీకు? సో అంటే కంప్లీట్ గా మేము మూవీస్ లో చూస్తున్నాము, ఇట్స్ ఫైన్, బట్ అంటే ఇట్స్ లైక్ అది ఆర్టిస్ట్ యూనియన్ అండి. ఇప్పుడు మనకి వీ హ్యావ్ డిఫరెంట్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్. మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 crafts, డిఫరెంట్ క్రాఫ్ట్స్కి ఎలా యూనియన్స్ ఉంటాయో ఆర్టిస్ట్ కూడా అలాగే ఉన్నాయి యూనియన్స్. సో ఒకటి అందరికీ తెలిసిందే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తర్వాత ఆటా అని ఉంది, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ ఆర్టిస్ట్ అని. అది సీరియల్స్ వాళ్ళు దాంట్లో ఉంటారు ఎక్కువ అందరూ. దానికి ఇప్పుడు ఆర్టిస్ట్ కౌశిక్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చి వేరే చిన్న చాలా ఉన్నాయి. మాది ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 2012 అండి. 12లో ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ తెలుగు ఆర్టిస్ట్ యూనియనే, తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియనే, TMTAU. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కన్సిడరింగ్ ఏమైనా బెనిఫిట్స్ వస్తాయేమని చెప్పి దాన్ని తెలంగాణ కింద మార్చారు స్టార్టింగ్. సో టీ రిమైన్స్ ద సేమ్, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ అయింది. అండ్ వెరీ రీసెంట్ చేంజెస్లో ఇప్పుడు డిజిటల్ OTTs అవి కూడా రావడం వల్ల తెలంగాణ మూవీ డిజిటల్ కూడా యాడ్ అయ్యాను. తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అయిందన్నమాట. సో నేను జాయిన్ అయ్యి అరౌండ్ నేనంటే 14 or 15 అనుకో 2015 నేను జాయిన్ యాజ్ అ రెగ్యులర్ మెంబర్.
సో నార్మల్గా రెగ్యులర్ మెంబర్గానే జాయిన్ అయిన తర్వాత దీనికన్నా ప్రీవియస్ టెన్యూర్లో పృథ్వీరాజ్ గారు హీ వాజ్ కంటెస్టింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ 30 years పృథ్వీరాజ్ గారు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయనకి నాకు బాగా ర్యాప్ ఉంది. నా ఫస్ట్ సినిమా కిక్ 2 నుంచి we were ట్రయలింగ్ టుగెదర్. నాకు చాలా అంటే ఆయనతో అసోసియేషన్ తర్వాత చాలామంది కిక్ 2లో చేసిన వాళ్ళందరితో నాకు ఐ హ్యావ్ గుడ్ ర్యాపో. ఐ మీన్ వాళ్ళతో ఉన్న రిలేషన్తోనే లైక్ కొద్దిగా నాకు అలా క్యారెక్టర్స్ పడుతూ ఐ మీన్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ రైట్ నౌ. సో ఆయన చేస్తున్నప్పుడు హీ నోస్ అబౌట్ మీ ఎవ్రీథింగ్, అంటే నా పీపుల్ మేనేజ్మెంట్ ఎర్లియర్ ఎక్స్పీరియన్స్. సో ఆయన ఏంటంటే అప్పటికి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, అంటే ప్యానల్ అంతా వేస్తారు, అంతా అయిపోయింది. సరే ఈయన ఉన్నారు కదా, ఈయనకి ఏదో ఒకటి బాడీలో ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి అలా అని చెప్పి ఈసీ మెంబర్స్ కోర్ కమిటీ ఐ మీన్ కమిటీ మెంబర్స్ ఇవ్వలేరు, ఈసీ మెంబర్స్ ఇవ్వలేరు అని చెప్పి సంథింగ్ జాయింట్ సెక్రటరీ ఏదో చేశాను ఫస్ట్. ఇంకా అది కూడా ఏంటంటే హానెస్ట్లీ అప్పుడైతే మాత్రం పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా, మనం ఏదో అడిగారు కదా మనం చేయాలని చెప్తే అప్పుడు అసలు నిజంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్. ఇన్స్పైట్ ఆఫ్ నాకు మేనేజర్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ నేను వర్క్ చేసిన ఐటీలో కానీ ఎర్లియర్ మన రోటరీ లయన్స్ ఎలాగ ఉన్నాయో అలాగే జూనియర్ ఛాంబర్ జేసీ అని చెప్పి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లో రాజమండ్రిలో నేను ప్రెసిడెంట్ చేశాను, అలాగే జోన్ వైస్ ప్రెసిడెంట్ వరకు చేశాను. సో ఐ హ్యావ్ దట్ లైక్ లీడర్షిప్ లైక్ స్కిల్స్ అవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఓన్లీ మనం ఆర్టిస్ట్గా వచ్చాం కాబట్టి అవన్నీ ఎందుకు అని చెప్పి, బట్ వెన్ పృథ్వీరాజ్ గారు రిక్వెస్టెడ్ అది సైడ్ ఓకే ఫైన్ అని చెప్పి కంటెస్ట్ చేశాను, అంతా నెగ్గేం అంతా అయింది. తర్వాత పృథ్వీరాజ్ గారు టర్మ్ అయిపోయిన తర్వాత నేను ప్రెసిడెంట్గా విన్ అయ్యాను, 2 years చేశాము. అండ్ అగైన్ దిస్ ద సెకండ్ టైం అనమాట నేను ప్రెసిడెంట్గా ఉండడం యూనియన్కి. సో అంటే లైక్ చిన్న అంటే లైక్ ఏవైతే నేను అనుకున్నానో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఎందుకు సెకండ్ టైం కూడా చేయాల్సి వచ్చింది అనమాట. ఓన్లీ 2 things, వన్ ఏంటంటే మా ఆఫీస్కి బిల్డింగ్ ఓన్ బిల్డింగ్, అండ్ తర్వాత ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ మెంబర్స్ అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ ఆ రెండు ఏమని ఫుల్ఫిల్ అవబోతున్నాయి. సో అలాగా యూనియన్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అంటే జనరల్లీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది సార్, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే యూ పీపుల్ అడ్రస్? సో చెప్పాను కదా ఇప్పుడు మీకు ఇలా డిఫరెంట్ యూనియన్స్ ఉన్నాయి కదా. మాది ఇనిషియలీ ఇట్ వాజ్ ఇన్ 2012 అనుకుంటా. యాక్చువల్గా కొంతమంది ఒక 10 members. అప్పుడు ఏంటంటే ఆ టైంలో ఫొటోస్ పట్టుకుని మ్యాక్సీ సైజ్ ఫొటోస్ పట్టుకుని ఆఫీసెస్ తిరిగే రోజులు అవి వేషాల కోసం. ఆ టైంలో పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఆల్బమ్స్, ఫోటో స్టూడియోలు ఫుల్ బిజినెస్ అప్పట్లో. అన్ని ప్రింట్స్ తీసుకుని వెళ్ళేవారు కదా. సో ఆ టైంలో దీస్ పీపుల్ ఐ మీన్ కొంతమంది అంటే దే హ్యాడ్ సమ్ బిటర్ ఎక్స్పీరియన్స్. అంటే యూజువల్ ఏమవుద్దంటే లోపల ఉన్నా లేరని చెప్పడం, తర్వాత రన్ చెప్పడం, అదొకే. రిసీవింగ్ కూడా కొన్ని అంటే ఆఫీస్ బాయ్ వచ్చే సర్లే అక్కడ పెట్టేసి వెళ్ళిపో, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అందరూ అని చెప్పను, బట్ సమ్వేర్ ఇట్ విల్ బి దేర్. అలాగే అవమానపడిన వాళ్ళు ఇలా లాభం లేదు, ఎన్నాళ్ళు ఇలా మనం చేస్తాం. సో ఒక 10 మంది మనం ఫామ్ అయ్యి మనకు మనమే వేషాలు చెప్పుకుందాం. మనం ఒక ఆఫీస్ నేను వెళ్ళి ఒక ఆఫీస్లో చేశాను. సో అది వేరే ఆఫీస్కి ఏంటంటే మా యూనియన్లో మిగతా ఎంతమంది ఉన్నారని చెప్పి చెప్పడం, లేకపోతే ఆ మేనేజర్ కానీ కోఆర్డినేటర్ కానీ నెంబర్ షేర్ చేయడం, అలా ఒకరికొకరికి వేషాలు చెప్పుకునే ఉందాము అనే ఫామ్లో జస్ట్ ఒక 10 మంది కలిపి స్టార్ట్ చేశారు. ఒకరికొకరు చేసుకుందాం అని చెప్పి. వీళ్ళ ఆఫీస్ ఉండేది ఏం ఉండేది కాదు, గణపతి దగ్గర లేదంటే అమ్మ మెస్ అని ఉంది అక్కడ కూర్చొని చేయడం, అలా గ్యాదరింగ్స్ చేసుకోవడం చేసేవారు. సో తర్వాత అలా 10 అనేది 50 అయింది, 100 అయింది. రైట్ నో వీఆర్ 1350 అండ్ 13th year యాక్చువల్లీ. సో అలాగా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్గా నేను ఐటీ నుంచి వచ్చాను కాబట్టి కొద్దిగా మోడర్నైజ్గా ఏంటంటే వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశాము, tmtu.org అని. దాంట్లో ప్రతి ఒక్క అందరి ప్రొఫైల్స్ ఉంటాయి, అంటే లైక్ డేటాబేస్లో ఉంటుంది విత్ ఫోటోగ్రాఫ్స్. ఆ ఫోటోగ్రాఫ్ క్లిక్ చేస్తే మళ్ళీ సెపరేట్గా వాళ్ళ పేజ్ ఓపెన్ అవుతుంది. దాని పేజ్లో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకి వికీ పేజ్ ఎలా ఉంటుంది, వికీ అండ్ IMDbలో ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్రతి ఒక్కరిది వాళ్ళు చేసిన క్యారెక్టర్స్, డిఫరెంట్ గెటప్స్, వీడియోస్ ఇవన్నీ మొత్తం ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇట్ ఈస్ హెల్పింగ్. మేనేజర్స్ కోఆర్డినేటర్స్ ఏముందంటే ఫొటోస్ ఒకసారి ఏమైనా కావాలంటే కాస్టింగ్ కాల్ ఉన్నప్పుడు 2 photos పెట్టమంటారు. ఆర్టిస్ట్కి ఏముందంటే నేను ఇంకా ఎక్కువ పెడితే 2 photosలో ఏంటని డిసైడ్ చేస్తారని చెప్పి ఆ ఆతృతతో ఎక్కువ పెడతారు. అక్కడ వాళ్ళ ఫోన్ ఏమో ఫ్రీజ్ అయిపోతుంది. అంతమంది ఒక కాస్టింగ్ కాల్ పడిందంటే 1000 మంది ఫోటోలు పంపుతారు. ఒక్కొక్కరు 10 వేసి పంపితే అందుకు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకసారి బ్లాక్ చేసేస్తారు. ఇంకా అక్కడికి అయిపోయింది అంతే. ఆ కోఆర్డినేటర్గా ఇంకో 2వ సారి అసలు కాంటాక్ట్ ఉండదు. సో అదంతా అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఈ లింక్ ఒకటి పెడితే ఒక రిఫరెన్స్ ఫోటో ఒకటి పెట్టి ఫర్దర్గా కావాలంటే డీటెయిల్గా మొత్తం లింక్లో అంతా మొత్తం బయోడేటా, ఫిలిం రిలేటెడ్, ఆల్ కెరీర్ సంబంధించి అంతా ఉంటుంది. సో అలాగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి అంటే నేను చెప్పుకోదగ్గవి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అయితే చేసాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టిస్ట్ ప్రొడక్షన్ హౌస్, ఆర్టిస్ట్ డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది.
ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు బైపాస్ ద మిడిల్ మ్యాన్. ఈ కోఆర్డినేటర్షిప్ కూడా బాగా ఇప్పుడు ఎక్కువైపోయింది. సో వాళ్ళని కూడా మేము బైపాస్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అదొకటి ఫ్రీక్వెంట్ మెడికల్ క్యాంప్స్ ఒకటి పెడతాం. లైక్ రెగ్యులర్గా అంటే ఒకటే ఫోకస్ అన్నమాట. అంటే మనము ఏం చేయాలి, ఏ వర్క్ చేయాలని, ఎలా చేయాలి, మనం హెల్తీగా ఉండాలి. బీయింగ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ యూనో లైఫ్ సైకిల్ కానీ మన అంటే లైక్ కైండ్ ఆఫ్ టైమింగ్స్ కానీ చాలా ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. ఏదన్నా ఒకసారి ప్రాపర్ ఫుడ్, ఒకసారి ప్రాపర్ ఫుడ్ ఇన్ ద సెన్స్ టైమ్లీ ఫుడ్ వెళ్ళకపోవచ్చు. ఒకసారి అంటే షార్ట్లో డిలే అవుతుంటుంది, ఇది అవుతుంటుంది. అండ్ తర్వాత ఏంటంటే ఒకసారి లేట్ నైట్ షూటింగ్స్ అవుతుంటుంది, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ ఏంటంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో అండ్ తర్వాత మనకి ఇప్పుడు ఎల్ఈడీస్ అని వచ్చినాయి కానీ సమ్ టైమ్ బ్యాక్ మనకి ఏంటంటే లైట్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆర్టిస్ట్ అనే చెప్పిన ఈవెన్ హూ ఇస్ లైక్ యూజింగ్ దర్ ఫేస్, యాంకర్స్ అని ఎవరైనా ప్రెజెంటర్స్ ఎవరికైనా లైట్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మెనీ కేసెస్ మనం చూసాం యాక్చువల్గా, క్యాన్సర్, స్కిన్ ఇవన్నీ. సో హెల్త్ ఇస్ మోర్ టాప్ ప్రయారిటీ అని చెప్పి ఫ్రీక్వెంట్గా హెల్త్ క్యాంప్స్ పెడతాం. దాంట్లో దట్స్ వాట్. సో అదే నాకు రామ్ చరణ్ గారితో కొద్దిగా ర్యాప్ ఉంది కాబట్టి అలా కనెక్షన్ చేసుకుంటూ మాకు లైక్ కంప్లీట్లీ దిస్ ద 4th year కంప్లీట్ మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము. అంటే ఏదో నేమ్స్ ఒక రోజు ఏదో పెట్టాడు అని కాదు, కంప్లీట్ 1 week. ఎందుకంటే షూటింగ్ వెళ్ళే వాళ్ళు బిజీగా ఉంటారు కదా. సో 7 daysలో ఏదో ఒక రోజైనా ఖాళీ దొరుకుతుంది అని చెప్పి కంప్లీట్ 7 days ముందు పెట్టాం. తర్వాత 10 days ఎక్స్టెండ్ చేసాం. అండ్ ఏదో బ్లడ్ తీసుకొని పంపించడం కాకుండా కంప్లీట్ ఎగ్జిక్యూటివ్ ప్యాకేజెస్ అనమాట. అండ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ అయితే గైనిక్ రిలేటెడ్ మొత్తం స్కానింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అలా చేసాము. అండ్ బాగా అంటే సాధారణంగా కొంతమంది ఏంటంటే ముందు తెలియదు అసలు, చాలా మంది భయపడతారు, ఏం బయటపడుతుందో బాబు, ఎందుకు చెకప్లు చేయించుకోవడం చెప్పి అది చాలా మంది భయపడతారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి, సో స్టార్టింగ్ ఒక 10-15 minutes వచ్చాడు అంతే. తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళ టెస్టిమోనియల్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, అలాగా స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న చాలా డిజీజ్ ఎర్లీగానే ఐడెంటిఫై చేసి ఐదర్ మెడికేషన్ ద్వారా కానీ లేకపోతే బేసిక్ సర్జరీస్తో కానీ రికవర్ అయినాను. అండ్ కంప్లీట్ కన్సల్టేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, సమ్ మెడిసిన్స్, ల్యాబ్ టెస్ట్లో డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ వైట్ రేషన్ కార్డు ఉంటే ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ సర్జరీ, కార్డియాక్ సర్జరీస్, ఎన్నో కార్డియాక్ సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయించాము. అండ్ ఐ క్యాటరాక్ట్ సర్జరీస్ ఇవన్నీ కూడా చేయించాయి అనమాట. సో అది అపోలోలో. తర్వాత వచ్చి మొన్న వెరీ రీసెంట్లీ ఇయర్ ఇన్ ది సెన్స్ 24లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో అది ఒక 3 days పెట్టాం. ఐ మీన్ అన్ని అక్కడ యాక్చువల్గా ఏంటంటే అపోలోలో ఆల్రెడీ అక్కడే ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ బ్యాంక్లో ఆల్రెడీ మేము చాలాసార్లు యూనియన్ పరంగా కూడా బ్లడ్ డొనేట్ చేశాము. అంటే మా ఈవెంట్లో వాళ్ళు వచ్చి క్యాంప్ పెడతారన్నమాట. మా ఇయర్లీ మీటింగ్స్ ఉంటాయి, జనరల్ బాడీ మీటింగ్స్. సో దాంట్లో వచ్చి వాళ్ళకి బ్లడ్ క్యాంప్ పెట్టడం. సో అలాగా ఇక్కడికి ఏమైందంటే ఇక్కడ హాస్పిటల్లో మనం మీకు ఫస్ట్ ఫ్లోర్లో లైక్ కంప్లీట్ హాల్ ఉంటుంది. చిరంజీవి కింద అంతా బ్లడ్ బ్యాంక్ అయితే చిరంజీవి గారి క్యాబిన్, రామ్ చరణ్ గారి క్యాబిన్తో పాటు చాలా హ్యూజ్ హాల్ ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో. సో దాంట్లో బయట నుంచి మ్యాగ్నా హాస్పిటల్ మన యూసుఫ్కోట్లో ఉంటుంది. వాళ్ళు వచ్చి మొత్తం స్పెషలైజ్డ్ అన్ని పెట్టి వాళ్ళ డిఫరెంట్ వాళ్ళ ఆపరేటివ్స్ ఎక్విప్మెంట్స్ అనేది అక్కడ కండక్ట్ చేసాం. సో వాళ్ళు కూడా ఏంటంటే పోస్ట్ అంటే ఇప్పుడు సాధారణంగా ఆ క్యాంప్ అప్పుడే కాకుండా తర్వాత కూడా పోస్ట్ క్యాంప్ ఇప్పుడు ఏముందంటే శాంపిల్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. 3rd day వచ్చి ఇప్పుడు ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు 2nd day వచ్చేస్తారు రిపోర్ట్స్ చూసి దాని తగ్గట్టుగా మెడికేషన్ ఇస్తారు, ఫ్రీ మెడికేషన్. 3rd day వచ్చిన వాళ్ళకి తర్వాత కావాలంటే ఒక 1 week 10 days వరకు అదే సేమ్ ఫ్రీ కన్సల్టేషన్. తర్వాత ఇప్పుడు కూడా అంటే సమ్ కైండ్ ఆఫ్ డయాగ్నోస్ట్ ల్యాబ్ టెస్ట్లో ఫ్రీ డిస్కౌంట్, ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ బాగా మెడికల్ రిలేటెడ్ అయితే బాగా ఫోకస్ చేస్తామండి. అండ్ ఆబ్వియస్లీ క్యారెక్టర్స్ వీన్ ఎవరు ప్రామిస్ అంటే ఎవరికి ప్రామిస్ చేయలేరు. మేము మీకు వేషాలు ఇప్పిస్తామని ఎవరికి ఏ యూనియన్ చేయలేరు కూడా. బట్ వీ ప్రొవైడ్ దెమ్ రిక్వైర్డ్ అసిస్టెన్స్, ప్రయత్నిస్తాం. అంటే ఎలాగనంటే చెప్పాను కదా, వెబ్సైట్ ఉంది, వీ హ్యావ్ సెపరేట్ మాకు ఇంటర్నల్గా కమిటీస్ ఉంటాయి, అడ్వైజరీ కమిటీ, డిసిప్లినరీ కమిటీ, అలాగే కాస్టింగ్ కమిటీ అని ఉంటుంది. వీ హ్యావ్ ఎ సెపరేట్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఏంటంటే బయట ఎక్కడైనా ఏ కాస్టింగ్ కాల్స్ ఉన్నా అది వెరిఫై చేసి దాంట్లో పోస్ట్ చేస్తాం. సో డైలీ ఆన్ అన్ యావరేజ్ ఒక 5 to 10 members ఆ గ్రూప్లో నుంచి క్యారెక్టర్స్ చూసి వెళ్తుంటారు. దట్ మైట్ బి సీరియల్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, లేకపోతే డిజిటల్ ఓటీటీలో ప్రాజెక్ట్ వెబ్ సిరీస్లో ఏదైనా అవ్వచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లు అంటే ఆ గ్రూప్ ద్వారా చాలా మందికి అంటే మీకు కాస్టింగ్ కాల్స్ చాలా వస్తాయి అండ్ కొన్ని ఫేక్ కూడా వస్తాయి. కొన్ని ఇప్పుడు కొత్త హ్యాబిట్ అయింది, ముంబై నుంచి బాలీవుడ్ కాస్టింగ్ అని చెప్పడం, సమ్ అమౌంట్ డిమాండ్ చేయడం, ఇవన్నీ చేసి చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఫిల్టర్ చేసి చెక్ చేసి కొన్ని ఫ్రీక్వెంట్గా వచ్చి తెలిసిపోతాయి. అంటే ఆ ఫార్మాట్లోనే తెలిసిపోతుంది. అంటే ఇంత ఎక్స్పీరియన్స్తో ఆ కాస్టింగ్ కాల్ ఫార్మాట్ ఉంటుంది కదా, డిజైన్ చేసే విధానంలో అర్థమైపోతుంది జెన్యూనా కాదా అని చెప్పండి. సో అలాగే అన్ని ఫిల్టర్ చేసి జెన్యూనే దీంట్లో పెట్టి దాని ద్వారా వాళ్ళు కాల్స్ చేసుకుంటుంటారు.
అంటే మరీ పెద్ద ప్రాజెక్ట్ అయితే ఏం చేస్తుంటారంటే మా కాస్టింగ్ కమిటీ కూడా ఉంది దాంట్లో. సో ఆ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ప్రొఫైల్స్ పంపించి చేయడం అంతా చేస్తారన్నమాట. అండ్ పేమెంట్స్ ఎక్కడైనా డిలే అయినా వీ విల్ అంటే అది ప్రామిస్ చేయము. అండ్ ఎక్కడైనా ఇబ్బంది అవుతుంటే పేమెంట్ డిలే అవుతుంటే డెఫినెట్లీ విల్ గో అండ్ అంటే రిక్వెస్టింగ్ మోడ్లోనే వెళ్ళి మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటాం పేమెంట్స్. ఆ అసిస్టెన్స్ కూడా ఇస్తాం అనమాట. సో ఇవన్నీ అంటే యూఆర్ ఇంటూ టూ మెనీ యాక్టివిటీస్, చాలా హెల్ప్ఫుల్ కదా ఆర్టిస్ట్ అందరికి కూడా. ఈ కైండ్ ఆఫ్ ఒక కోఆర్డినేషన్ ఉంటే కూడా ఒక టీమ్ లాగా దట్స్ వెరీ హెల్ప్ఫుల్. సో అదంటే నేను అంటే కృష్ణానగర్ కష్టాలు ఆబ్వియస్లీ నేను పడలేదు, కానీ ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు. సో అంటే నేను ఎర్లియర్ ప్రొఫైల్ పక్కన పెట్టి ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఐ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. రెగ్యులర్గానే సేమ్ అదే కంచం పట్టుకుని వెళ్ళడం, ఇదంతా మన సినిమా కష్టాలని చెప్తుంటారు కదా, ఈ అవమానాలు ఇవన్నీ కామన్, అవన్నీ పాస్ అయ్యాను. కానీ బట్ డెఫినెట్లీ మిగతా వాళ్ళు పడినంత కష్టాలు నేను కొన్ని అబ్జర్వ్ చేస్తుంటాను కదా. ఈవెన్ రైట్ నో మేము ఇంత యూనియన్ అందరికి చాలా మందికి వర్క్ ఉండదు. చెన్నై ఇండస్ట్రీ నుంచి వచ్చి మోర్ దెన్ 30 years 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నెలకి ఒక 3-4 days రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఎందుకంటే కాంపిటీషన్ అంత పెరిగిపోయింది. సో ఈ కాంపిటీషన్ ఫేస్ చేయడానికి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ట్రైంగ్. అంటే ఏదో నేను 100% మేము చేసేస్తున్నాం చెప్పను, కానీ సిన్సియర్గా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము, రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్ సినారియోలో బెట్టింగ్ యాప్స్ గురించి చాలా నడుస్తుంది ఇండస్ట్రీలో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అండ్ బిగ్ నేమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ప్రకాష్ రాజ్ కూడా రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు, నేను ఇంతకుముందు చేశాను తప్పు అని తెలిసిన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చారు ఆయన. సో నేనేం చేయలేదు దాని తర్వాత అని చెప్పేసి. సో చాలా నేమ్స్ కూడా ఉన్నాయి. సో వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? అంటే హౌ డూ యూ లుక్ అట్ ఇట్? ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కాన్సిక్వెన్సెస్ కూడా కొంచెం క్రిటికల్ గానే ఉంటున్నాయి. ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్ అండి. అంటే డెఫినెట్లీ ఇట్స్ లైక్ నాక్ దట్. అంటే మనం ఎవరిని లైక్ ఏంటంటే ఆబ్వియస్లీ విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు దీనివల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల. అండ్ ఇప్పుడు ఎవరైతే పేర్లు వచ్చారో అందరూ కల్ప్రిట్స్గా మనం చూడలేం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ అండ్ సంథింగ్. ఇట్ షుడెంట్ బి దేర్. ఎందుకంటే యంగ్ లైఫ్, టీనేజర్స్ లైఫ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. వాళ్ళకి ఈ ఒకసారి అలవాటు పడ్డారని అంటే టెంప్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్స్ అన్ని ఎలా ఉంటాయంటే, బికాస్ నాకు తెలిసి ఐడియా ఉంది, ఎందుకంటే నేను ఆ డొమైన్స్లో వర్క్ చేశాను కాబట్టి. బెట్టింగ్ యాప్స్ తర్వాత ఈ క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయి, కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని క్యాంపెయిన్స్ ఈవెన్ రైట్ నో ఐమ్ వర్కింగ్ ఆన్. అంటే మీకు ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మన పేమెంట్ యాప్స్ ఉంటాయి, గూగుల్ పే, ఫోన్పే, అలాగే కొన్ని వాటిలో లీడ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ జెన్యూన్, అంటే విచ్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ ద పీపుల్. అంటే ఇలా గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కాకుండా అదర్ క్యాంపెయిన్స్ ఉంటాయి, దట్స్ ఫైన్. అది నార్మల్గా ఎవరైనా చేస్తున్నారు, దానికి సెపరేట్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంది. లైక్ ఇట్స్ బిగ్ మార్కెట్ యాక్చువల్లీ. రైట్ నౌ మీరు ఇన్స్టాలో ఎక్కడైనా చూసినా మనకి స్టోరీస్లో యాడ్స్ వస్తుంటాయి, డ్రాప్ షిప్పింగ్ అని, ఎఫిలియేట్ మార్కెటింగ్ అని. అవి జెన్యూన్. అంటే జెన్యూన్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండి టైం స్పెండ్ చేస్తే డెఫినెట్లీ పీపుల్ ఎర్న్ సమ్ మనీ. ఇట్స్ ఏ లీగల్ అండ్ జెన్యూన్ వే. బట్ వేరేస్ బెట్టింగ్స్ అనేది ఏమవుతుందంటే ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఇట్లా ప్రమోట్ చేయడం వల్ల అంటే ఇట్స్ లైక్ నార్మలైజ్ చేసేస్తున్నాం బెట్టింగ్ ని అన్నట్టుగా. మీకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు క్లారిఫికేషన్ ఇచ్చినట్టు, ఆనెస్ట్లీ దే మే నాట్ నో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అని. డెఫినెట్లీ ఆయన అదే చెప్పారు, నాకు తెలియదు, అప్పుడు తెలియక నేను చేశాను. అండ్ సమ్హౌ నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఐ స్టాప్డ్ ఇట్. ఒకసారి చేశాను, దట్టు ఎప్పుడు 17 or 18 ఎప్పుడు చెప్పారు, బిఫోర్ కరోనా అన్నారు. సో అలాగా తెలియకుండా చేసి ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ తెలిస్తే మాత్రం వీ షుడ్ స్టాప్ డూయింగ్ దాట్. ఒకసారి తెలిసి ఇంత ఇంపాక్ట్ ఉంది, ఒక లైఫ్స్ పోతున్నాయి, సూసైడ్స్ చేసుకుంటున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ వీ షుడెంట్ డూ. అండ్ అది లైక్ మీరు ఏమంటారు, ఒకసారి నిజంగా అంటే దానికి అలవాటు పడిన వాళ్ళు ఏదైనా అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటే ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఒకసారి అలవాటు పడిన తర్వాత డెఫినెట్లీ చాలా టఫ్ టైం కమింగ్ బ్యాక్. ఇప్పుడు మీకు డ్రగ్ అడిక్షన్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఎడిక్ట్ అయిపోతారు. సో అలాగా చాలా లైఫ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అన్ఫార్చునేట్ థింగ్, పాపం తెలియగా వీళ్ళందరూ చేశారు. పాపం అన్న కానీ ఇట్ హ్యాపెండ్ ఇన్ దాట్ వే. తెలియదు ఆబ్వియస్లీ, తెలియక వీళ్ళందరూ చేశారు. అండ్ ఐ డోంట్ నో, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ డోంట్ నో దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏంటి నేమ్స్ బయటకు వచ్చినాయి. అండ్ వాళ్ళు ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి ఏంటంటే ఇట్ హ్యాస్ నో లీగాలిటీ. అంటే లైక్ వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఎన్ ఆర్టిస్ట్, వీళ్ళు చేసి ఆర్టిస్ట్గానే చేశారు. ఆబ్వియస్లీ దే హ్యావ్ సమ్ ఫేస్ వాల్యూ ఇన్ ద మార్కెట్ అండ్ సోషల్ మీడియా. సో వాళ్ళ ప్రోడక్ట్ అని ప్రమోట్ చేశారు. అండ్ ఇంపాక్ట్ తెలియలేదు వాళ్ళకి. అండ్ ఈ లా ఉందని కూడా తెలియదు, బెట్టింగ్ లా ఉంది బిహైండ్ దిస్, ఎందుకు కూడా తెలియదు. సేమ్ థింగ్ మనం రిలేట్ చేసుకుంటే పాక్సో అండ్ దిస్ వన్, పాక్సో కూడా ఉందని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సిమిలర్గా ఇలాంటి బెట్టింగ్ యాప్ ఉంది, ఎస్పెషల్లీ
ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఆర్టిస్టులు అవనివ్వండి, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, డిజిటల్ క్రియేటర్స్ అవనండి, వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ అంటే ఇలా ప్రతి ఒక్కరు సినిమాలు తీయలేరు కానీ అట్లీస్ట్ కైండ్ ఆఫ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ లైక్ వీడియో కానీ ప్రోగ్రామ్ కానీ క్రియేట్ చేస్తే. అండ్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ వెళ్ళొద్దు అని కూడా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇప్పుడు చాలా మంది బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండండి, అప్పుడు చేసాము ఓపెన్గా దే ఆర్ కన్ఫెసింగ్, అప్పుడు చేసాం తెలియదు ఇప్పుడు మాకు తెలిసింది, సో మీరు కూడా అలా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పాను. అండ్ అట్ హై లెవెల్లో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఐ మీన్ స్ట్రాంగ్ లెవెల్లో చాలా సీరియస్గా తీసుకున్నారు ఇష్యూ ఉన్నది. అండ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరి మీద షో కోజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతామంటే అసలైన రూట్ ఎక్కడుంది, రూట్ కాజ్ ఎక్కడుంది? వీళ్ళందరికీ డెఫినెట్లీ డైరెక్ట్గా వాట్ యు కాల్ ఆ క్లయింట్తో కంపెనీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు. దేర్ విల్ బి సమ్ మిడిల్ మ్యాన్ ఉంటారు, వాళ్ళ ద్వారా వస్తుంది. సో దేని మిడిల్ మ్యాన్ ఎవరు కూడా ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ పైన ఇంకెవరు ఉన్నారో ఐడెంటిఫై చేయాలి. అండ్ రూట్ లెవెల్ అసలు కంపెనీ ఎక్కడ ఉంది? డెఫినెట్లీ కంపెనీస్ అన్ని ఏంటంటే మోర్ ఆఫ్ ఈ ట్రాన్సాక్షన్ అన్ని జరిగే బిట్ కాయిన్స్ లో జరుగుతాయి, అండ్ ఎస్పెషలీ నాట్ ఇన్ ఇండియా. సో అది గ్లోబల్ గా చేసి చెయ్యాలి అది. అండ్ ఇప్పుడు మీకు ఏముందంటే ఇష్యూ వచ్చి ఇండియాలోనే ఇది, మిగతా వాటిలో ఏంటంటే చాలా మంది బెట్టింగ్ ఇస్ లా, ఐ మీన్ లీగల్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో నేషనల్ లెవెల్, ఇండియా లెవెల్లోనే అట్లీస్ట్ ఇప్పుడు మనకి ఎందుకు ఏపీ ఇన్ తెలంగాణలో మామూలు బేసిక్ వాట్ యు కాల్ కార్డ్స్ ఆడదామని ఏమన్నా అది మనీతో ఫ్రీ గేమ్స్ ఆడొచ్చు. ఇప్పుడు చాలా గేమింగ్ యాప్స్ ఉంటాయి, డబ్బులతో ఆడేటప్పుడు అయితే బ్లాక్ చేసేస్తుంది ఐపీ. సో అలాగా యాప్స్ అన్నిటిని బ్లాక్ చేసే మెకానిజం తీసుకొస్తే టెక్నాలజీ, డెఫినెట్లీ ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. ఆబ్వియస్లీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది ఎంత ఎర్లీగా అయితే ఈ బాధలన్నీ ఉండవు. ఇప్పుడు అది బ్లాక్ అయినప్పుడు ఎవరు ప్రమోట్ చేస్తే ఏముంటుంది? అండ్ డెఫినెట్లీ ఆల్ షుడ్ బి, ఇప్పుడు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఆలోచించి ఏంటంటే ఏదో అప్పుడు తెలియక చేశారు, ఇప్పుడు తెలిసింది కాబట్టి. అండ్ దే ట్రై టు ఆఫర్ మోర్. హానెస్ట్లీ టు బి వెరీ ఫ్రాంక్, నాకు ఒక ఆఫర్ వచ్చింది. నాకు వచ్చింది. సో ఇనిషియల్లీ బికాస్ నాకు తెలుసు బెట్టింగ్, నేను వీటి రిలేటెడ్ ఆల్రెడీ నేను వర్క్ చేశాను కాబట్టి ఐ నో ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ డెఫినెట్లీ లీగల్ కాదని చెక్ చేసుకుంటాము. ఐ రిజెక్టెడ్ అనమాట. సో అలాగా లాంగ్ బ్యాక్ కదండి, ఐ థింక్ 20 శుభోదయం సుబ్బారావు వచ్చిన తర్వాత 20 or 21 సంథింగ్ లైక్ దట్, ఆ టైంలో వచ్చింది. అప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు మోర్ ఆఫ్ ఏంటంటే ఒకరిని చూసి ఒకరు, అది కూడా రిఫరల్ స్కీమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేశారు కదా, మీరు ఇంకొకరిని కనెక్ట్ చేయండి, వాళ్ళకి వచ్చే రెవెన్యూలో కూడా ఇంత పర్సెంటేజ్ మీకు వస్తుంది అని చెప్పి. ఐ మీన్ దట్ ఇస్ వాట్ ఇస్ రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో అలాగే దాని మీద కూడా రిఫరల్ చేస్తున్నారు. అలా అది ఒక పెద్ద నెట్వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనకి 25 నేమ్స్ వచ్చినాయి. ఇటువంటి చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఒకరు చేసిన తర్వాత అందరూ బాగానే ఉంది కదా, మనం కూడా చేద్దాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు వస్తున్నాయి, అటెంప్ట్ అవుతారు కదా. చాలా మంది యూట్యూబర్స్ కూడా చేస్తున్నారు. అండ్ మీకు ఏముంటుంది, పెద్ద పెద్ద ఓటీటీ ఛానల్స్ లో కూడా వాటిని ప్రమోట్ చేశారు, స్పాన్సర్ చేసినాయి కొన్ని ప్రోగ్రామ్స్. ఇదే బెట్టింగ్ యాప్స్ కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ కూడా చేసినాయి. సో మరి కేసెస్ వేయాలంటే మొత్తం అందరినీ లాగాలి కదా. సో అంటే అదే చెప్పాను కదా, ఏది జరిగినా ఫస్ట్ హిట్ అయ్యేది ఇండస్ట్రీ. ఏది చిన్నది జరిగినా వ్యాస్ట్ ఇదిగా స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ జరుగుతుంది. ఇదే చెప్తుంది, ఇదే సేమ్ బయట ఓటీటీస్ చాలా మంది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఇండస్ట్రీ మీద. బట్ గుడ్ అంటే దీంట్లో వీ కెనాట్ డినై, ఐడెంటిఫై చేశారు కాబట్టి మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడతారు అన్నమాట. అంటే ఇండస్ట్రీకి అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఫేసెస్ వాళ్ళవే కదా కనిపించింది, వాళ్ళే కదా ప్రమోట్ చేసింది. దట్స్ వాట్ నేను అనేది ఏంటంటే ఇదనే కదా జనరలైజ్ గా చెప్తున్నా. అంటే నేను అనేది ప్రైవేట్ కంపెనీస్ వేరే పెద్ద పెద్ద ఓటీటీస్ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ కి బెట్టింగ్ యాప్ స్పాన్సర్ చేసినాయి. నేను అనేది ఆ సెన్స్ లో అంటున్నా. అంటే వీళ్ళు చేయకూడదు అన్నట్లే, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్. బట్ అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళు 25 మంది దగ్గర చాలా మంది ఉన్నారంట. మై సెన్స్ ఇస్ దట్ వేరే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ఓటీటీస్ ఉన్నాయి, యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. యూట్యూబర్స్ అంటే వాళ్ళు సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు యూట్యూబర్ అంటే ఎనీవన్ కెన్ బి యూట్యూబర్. నార్మల్ రెగ్యులర్ కామన్ మ్యాన్ ఈస్ అన్ యూట్యూబర్ రైట్. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లేడీస్ అయితే వంటలు ఇవన్నీ చేస్తారు, అవన్నీ ఉన్నాయి. సో చాలా మంది ఎండోర్సెస్ చేశారు. సో చెయ్యాలంటే ఐ మీన్ అరెస్ట్ లీగల్గా ప్రొసీడ్, వీళ్ళందరి మీద ప్రొసీడ్ అవ్వాలి. వీళ్ళు స్టార్టింగ్ వీళ్ళు 25 పేర్లు ఏంటంటే కొద్దిగా ఫేస్ వాల్యూస్ ఉన్న వాళ్ళు కాబట్టి అట్లీస్ట్ అది చూసి ఆగుతారనే దీని మీద చేస్తుంటారు. ఇప్పుడు ట్రెండింగ్ లో వాళ్ళే ఉన్నారు. అవును. అండ్ మీ ట్విట్టర్ లో ఎక్కువగా మీరు పుష్ప 1 and 2 లో కూడా చేశారు. ట్విట్టర్ లో మొత్తం కంప్లీట్ గా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారి ఇమేజెస్, పుష్ప రిలేటెడ్ స్టఫ్ మొత్తంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూసారా? ఇప్పుడే ఉంటుంది. ఎప్పుడు చూసారు మీరు? నేను ఇందాక వచ్చే ముందే చూసాను.
అంటే ఓన్లీ అలా అండ్ ఆల్సో ఒక టెక్స్ట్ కూడా చూసాను దట్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా సో పీపుల్ ఈజ్ వాచింగ్ అని చెప్పి ఆ డబ్బుల్ ఏని హైలైట్ చేసి ఒక ట్వీట్ పెట్టారు మీరు. సో మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ లేదంటే నాట్ జస్ట్ ఆ ఇన్సిడెంట్ లో మీరు ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ పుష్ప మూవీ అండి. అవును సో మీరు అదే చెప్తున్నా, ఇప్పుడు మీరు చూస్తే రీసెంట్ ట్వీట్స్ అన్ని చూస్తే లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం కోర్ట్ మూవీ రిలేటెడ్ ట్వీట్స్ అన్ని ఉంటాయి, బొమ్మాయి ఉంటాయి. అండ్ నాకు అంటే అపార్ట్ ఫ్రమ్ మూవీస్ చూస్తే నా రెగ్యులర్ జనరల్ ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి, అక్కడ ట్విట్టర్లో నేను యాక్ట్ చేసి దశ శుభోదయం సుబ్బారావు, నా ట్వీట్స్ అన్ని ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. అంటే యాజ్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్గా ఉంటుంది. నాకు ఈవెన్ ట్విట్టర్లో మీ పోస్టులు చూస్తే అన్ని లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమైజ్డ్. నేను పర్సనల్గా పెట్టినవి ఏవి ఉండవు, ఆల్ ద ట్వీట్స్ ఆర్ ఆటోమైజ్డ్. మీరు ఒకరు ఏమైనా ఫాలో అయితే ఇమీడియట్ గా థ్యాంక్ యూ మెసేజ్ వెళ్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సమ్ టిప్ లైక్ యాక్టివిటీస్ ఫర్ రీచ్ అనమాట యాక్చువల్లీ. అలాగా ఏ సినిమా చేసి నేను ప్రమోట్ చేస్తానండి. డెఫినెట్లీ సినిమా అంత పెద్దది, అందుకు ఆబ్వియస్లీ దానికి అంత ప్రమోషన్ అవసరం వచ్చింది. సో అలా ఉంటుందండి ఏదైనా ఎనీ ప్రాజెక్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ప్రాజెక్ట్స్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అదర్ సినిమాస్ మీరు చూడండి, నా టీఎల్ చూడండి, మొత్తం అన్ని సినిమా రిలేటెడ్ అన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ ట్విట్టర్ వరకు. ఇన్స్టాగ్రామ్ అని పర్సనల్ నా ప్రాజెక్ట్స్, మిగతా నేను రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కానీ ట్విట్టర్లో వేరే ప్రాజెక్ట్స్, ఎనీ న్యూస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్వీట్ వుడ్ బి దేర్ అన్నమాట. అవన్నీ ఆటోమేటెడ్ జరుగుతుంటాయి యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ లైన్? ప్రెసెంట్ రిలీజెస్ అయితే గుణశేఖర్ గారు ఒకటి ఉందని యుఫోరియా అని మన అది కూడా ఏంటంటే మోర్ ఆఫ్ క్యారెక్టర్ ఇటువంటిదే, కైండ్ ఆఫ్ సేమ్ ఎమోషనల్ ఫాదర్. అది భూమిక గారు మెయిన్ లీడ్ చేశారు, గుణశేఖర్ గారు రిలీజ్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ అవుతుంది. అది కూడా లైక్ పెయిన్ ఉన్న క్యారెక్టరే, బాగా సేమ్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్. అండ్ నెక్స్ట్ బరాబర్ ప్రేమిస్తా అని మన ఈటీవీ ప్రభాకర్ బరాబర్ చంద్రు తన లీడ్గా ఉంటుంది. అండ్ ఇంకా రిలీజ్కి అయితే విశ్వంబర ఉందని చిరంజీవి గారు ప్రాజెక్టు. అండ్ ప్రెసెంట్ షూట్ అవుతున్నవి అయితే ఇసుకపట్నం అని చెప్పి అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్, గ్యారీ గారు డైరెక్టర్, తమాడా మీడియా ప్రొడక్షన్ చేస్తున్నారు. సముద్రగని గారు, ఐశ్వర్య రాజేష్ గారు, నేను, ఇంకా అలా చాలామంది ఉన్నారు. సో అది సిరీస్ యాక్చువల్లీ. ఇట్స్ షూటింగ్ రన్నింగ్ ప్రెసెంట్ మ్యాంగ్లూర్లో అవుతుంది. మెట్ టు గో. ఇవి మేజర్ అండి. ఇంకా చాలా ఇప్పుడు కోర్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ 1 వీక్ స్పాన్ లో ఒక 6 ప్రాజెక్ట్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ లైన్అప్ లో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ సో వన్ డే అంటే అందరూ కంటిన్యూస్ గా ఈ నెక్స్ట్ వచ్చేవన్నీ ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఫాదర్ మిడిల్ క్లాస్ ఫాదరే. బట్ ఐ హోప్ మీరు మంచి సీరియస్ అండ్ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయాలని చెప్పి సార్. అంటే కంప్లీట్ నెగిటివ్ అన్న కాకపోయినా అగ్రెసివ్ మోడ్ లో ఉన్న క్యారెక్టర్స్ అయితే చేశానండి. మీకు ఇఫ్ యూ రిమెంబర్ ఝాన్సీ హాట్స్టార్ స్పెషల్స్, దాంట్లో వీరబాబు అని ఒక టాక్సీ డ్రైవరు అండ్ హీస్ అ చైల్డ్ ట్రాఫికర్. మన డాబాస్లోను బస్ స్టాండ్లోను నైట్ టైమ్స్ చిన్న పిల్లలు తెలియక బయటకు వస్తారు కదా, వాళ్ళని కిడ్నాప్ చేసి వెళ్ళి బ్రోతల్ హౌస్లో సేల్ చేసే క్యారెక్టర్ అనమాట. సో అలాగా అంజలి గారిని చిన్నప్పుడు ఉన్నప్పుడు తీసుకెళ్ళి, అంజలి గారిని తర్వాత మన చాందిని చౌదరి వాళ్ళిద్దరు చేస్తారు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి బ్రోతల్ హౌస్లో అమ్మాయి క్యారెక్టర్ అనమాట. సో అంజలి గారు ఉన్నప్పుడు ఏంటంటే అలా చేశానని కోపం వచ్చి ఒక రాయితో కొడతారు. ఈ క్యారెక్టర్ వీడికి ఏంటంటే చిన్న స్కార్ పడి ఒక 1 సింగిల్ అయ్యి అనమాట. అదే ఎవిడెన్స్ పట్టుకొని పెద్ద అయిన తర్వాత రివెంజ్ తీసుకుంటుంది ఆవిడ, ట్రాప్ చేసి ఈ క్యారెక్టర్ని. ఇతను డౌన్ ద లైన్ ఏంటంటే ఒక పొలిటికల్ పర్సన్ అయిపోతాడు. అతను ట్రాప్ పట్టుకొని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి రివెంజ్ తీసుకుని చంపుతుంది. సో ఆ ప్రాసెస్లో ఆవిడతో ఉన్న ట్రాక్షన్లో కొంత నెగిటివ్ ఫ్లేవర్ ఉంటుంది బాగా. ఆ క్యారెక్టర్ నాకు ఎందుకు అంత ఇంపాక్ట్ వచ్చిందంటే తర్వాత 1 or 2 తమిళ్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చినాయి దానివల్ల. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఒరిజినల్స్ స్పెషల్స్ ఏంటంటే మేకింగ్ ఒక సింగిల్ లాంగ్వేజ్లో ఉన్న స్ట్రీమింగ్ అనేది ఒక 5-7 లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్ ఆర్ 7 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో దానివల్ల అదర్ లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి అది బాగా హెల్ప్ అవుతుంది ఓటీటీలో. ఇప్పుడు కోర్టు కూడా నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత మినిమం 5 లాంగ్వేజ్ అయితే అవుతున్నాయి. 5 లాంగ్వేజ్ ఆల్రెడీ డబ్ అయిపోయింది. అదర్ లాంగ్వేజ్ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. ఆ క్యారెక్టర్ నాకు ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందంటే, ఏదైతే వీరబాబు క్యారెక్టర్ ఉందో నాకు ఎవరో సోషల్ మీడియాలో పంపించారు. కరీంనగర్ దగ్గర ఎక్కడో ఒక ఉమెన్స్ కాలేజ్లో అది గోడ మీద ఫోటో పెట్టి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, సీరియస్లీ ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని లేకపోతే అమ్మాయిని ఎత్తుకొని క్యారెక్టర్ ఇతను జాగ్రత్తగా ఉండి, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పి లిటరలీ అలా పెట్టారండి. సో దాన్ని బాధపడాలా ఆనందపడాలా?
అంత ఇంపాక్ట్ ఉందని కొంచెం క్యారెక్టర్ సక్సెస్ అయింది, క్యారెక్టర్ సక్సెస్ అయింది. క్యారెక్టర్ అక్కడ కనబడింది రాజశేఖర్ కదా, వీరబాబు క్యారెక్టర్ పెట్టారు. సో క్యారెక్టర్ సక్సెస్ అయింది కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ దట్. అలా పంపించి సార్ ఇలా వేస్తున్నారండి అని చెప్పి. సో అలా ఆ కైండ్ ఆఫ్ లో చేశాను ఆల్రెడీ. భీమదేవరపల్లి బ్రాంచ్ లో రమేష్ చెప్పాలగా డైరెక్టర్. అది కూడా ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ మన అకౌంట్లో ఒక గవర్నమెంట్ అకౌంట్లో ఇన్ని డబ్బులు వేస్తున్నారని చెప్పి అది అవ్వలేదని చెప్పి ఆ పాయింట్ మీద చేసింది ఇదనమాట. సో ఆ విలేజ్ సర్పంచ్ అంటే హీరో ఫాదరు ఓట్ బ్యాంక్ గురించి కొద్దిగా ఎక్కువ తాపత్రయపడుతుంటాడు. అంటే దాని గురించి అని ఇష్టం లేకపోయినా వేరే క్యాస్ట్ అమ్మాయిని కోడలుగా చేసుకోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా జరుగుతుంటాయి అనమాట. అండ్ ఇంకోటి సగిలేట్ కదా అని అదొకటి కంప్లీట్, అది కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టరేషన్ ఏంటంటే ఆ స్టోరీలో మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఏంటంటే చిన్న మాటకి చంపుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. అంత పగలు పట్టింపులు అనమాట. పెద్ద అసలు ఇష్యూ ఉండదు, వెరీ నార్మల్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏదో మాట వచ్చి నరికించుకుంటారు అనమాట. సో దాంట్లో అలాగే హీరో ఫాదర్ చేశాను. అది కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది, అంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉందన్నమాట. అండ్ నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోర్ట్ రిలీజ్ అయిన దాంట్లో ఒకరు ఇలాగ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ వెళ్తుంది కదండి, మిడిల్ క్లాస్ ఫాదరు ఇది ఇలాగేదని. అలా కాకుండా వీ వాంట్ టు షో ఇన్ అ డిఫరెంట్ వే అని చెప్పి వాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఆఫర్ చేశారు. సో నైస్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. సో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయండి, అండ్ ఆల్సో నెక్స్ట్ మూవీస్ కి కూడా వీఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.